హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాలి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఎన్లైటెన్మెంట్, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈజీగా మేడం, నోరు తిరిగినా తిరగకపోయినా ఆ ఎన్లైట్మెంట్ అంటే ఏంటో, దాంట్లో మన జీవన విధానం ఉంది అంటే మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మాస్టర్స్ పలికిస్తారు. ఓకే మేడం. మరి ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మప్రణామాలు. మరి ఆ గురువులకే గురువైన సదానంద గురువు గారికి ఆత్మప్రణామాలు. మరి జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ఇచ్చిన పర్యూ ఛానల్ అయిన ప్రణామాలు తెలియపరుస్తున్నాం మాస్టర్స్. మరి ఈ రోజున మనము ఎన్లైట్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఎన్లైట్మెంట్ అంటే ఏమిటి, అసలు మనకి ఎలా వస్తుంది, దాని యొక్క అర్థం ఏంటి, ఎటువంటి స్థితులను మనం దాటుకుంటూ వెళ్తే ఎన్లైట్మెంట్ అని అనబడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఫస్ట్ ఏ పాయింట్ స్టార్ట్ చేస్తా అంటే, సరితా మేడం గారు పూర్తిగా ఎన్లైట్మెంట్ అయ్యారు కాబట్టి మరి నిరంతరం జూమ్ ప్రోగ్రామ్స్ ఎన్నో నిర్వర్తిస్తూ మరి దానికి సంబంధించిన ఎన్నో జూమ్ ప్రోగ్రామ్స్ నిర్వర్తించాల్సిన బ్యాక్గ్రౌండ్ మరి చాలా ఉంటుంది మాస్టర్స్. మరి వారి పిల్లలు కానీ, వారి భర్త గారు కానీ, మరి ప్రతిరోజు వచ్చే మాస్టర్లందరి దగ్గర జ్ఞానాన్ని తీసుకుంటూ వాటిని మరి వారి జీవితంలో అప్లై చేసుకుంటూ మరి ఆ ఎన్లైట్మెంట్ స్థితి అనేది రాకపోయి ఉంటే ఇంతటి కార్యక్రమాలు చేపట్టలేరు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మరి ప్రతి ఒక్కళ్ళు మనం ఆ యొక్క మేడం గారి ద్వారా మనం కూడా మనవంతుగా మనం తెలిసిన జ్ఞానాన్ని అందరికి పంచే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి ఈ రోజున మనం ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, మరి ఈ యొక్క టాపిక్ ని మనం తెలుసుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా స్వీయ పరిశీలన చేసుకుందాం మాస్టర్స్. మనలో ఆ ఎన్లైట్మెంట్ ఉందా, లేకపోతే ఎలా వస్తుంది? నాకు తెలిసినంత వరకు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. అయితే ఎన్లైట్మెంట్ అంటే ఒక దివ్య జీవన విధానం అని చెప్పుకోవచ్చు. ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం ముందు. మరి ఆ జ్ఞానోదయం మనకి ఎట్లా వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మరి ఆ జ్ఞానోదయం మనకి ఎట్లా వస్తుందంటే, మరి ఆనాపానసతి ధ్యానాన్ని నిరంతరం మరి సాధనలు చేసుకున్నచో మరి విశ్వమయ ప్రాణశక్తి మన సహస్రారం గుండా, బ్రహ్మరంధ్రం గుండా మన యొక్క శరీరంలో 2,72,000 నాడులు యాక్టివేషన్ చేయటం ద్వారా మరి దివ్య తేజస్సు ఉదయించడం ద్వారా తన యొక్క జన్మల్ని చూసుకోవటం ద్వారా వాళ్ళ యొక్క దివ్య జీవన విధానం అనేది ప్రారంభం అవుతుంది మాస్టర్స్. అంటే నిరంతరం కూడా ఆనాపానసతి ధ్యానం చేస్తూ మరి నిరంతరం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల ద్వారా మాత్రమే మనం ఎన్లైట్మెంట్ అవ్వచ్చు. ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఎంత జ్ఞానం తెలుసుకున్నా కూడా మరి ఆ యొక్క జ్ఞానాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేయాలి అంటే మరి నిరంతర సాధనలైన ఆనాపానసతి ధ్యానం అయితేనేమి, మరి మన త్రిమూర్తులైన ధ్యానము, స్వాధ్యం, సజ్జన సాంగత్యాల వలన అయితేనేమి మన యొక్క దివ్య జీవన విధానాన్ని మనం అనుసరించుకుంటూ ఉండవచ్చు మాస్టర్స్. ఓకేనండి. మరి ఎన్లైట్మెంట్ అంటే పరిణతి చెందిన మానవ జీవన విధానం అని చెప్పుకోవచ్చు. మరి పరిణతి చెందిన అన్నారు. ఏంటి ఆ పరిణతి? మరి మనం ధ్యానంలోకి రాకముందు మనం బాహ్య ప్రపంచానికి ఎక్కువగా విలువిస్తూ మరి ఈ ఆధ్యాత్మిక జీవన విధానం అంటే ఏమిటో సరిగా తెలియదు. తెలిసినా కూడా దాన్ని ఎట్లా మన జీవన విధానాన్ని అప్లై చేసుకోవాలి, మన ఎన్లైట్మెంట్‌గా అంటే మన జీవన విధానం జ్ఞానోదయంగా ఎలా మనం పురోగమించాలనే విషయం మనకు అవగతం ఉండదు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మనం ధ్యానంలోకి అడుగు పెట్టడం అంటేనే గత జన్మల సంస్కారం ఉండి, గత జన్మల సంస్కారం కర్మలు తొలగించుకోబడడం ద్వారా మాత్రమే మనం ఆనాపానసతి ధ్యానంలోకి అడుగు పెట్టగలము. అంటే మనకు ఒక పునర్జన్మ లాంటిది. ధ్యానంలోకి అడుగు పెట్టడం అంటేనే పునర్జన్మ. సో, ఎన్లైట్మెంట్ స్టార్ట్ అయిపోయిన పరిణతి చెందిన విధానం అన్నమాట. సో, ఆ పరిణతి చెందిన విధానాన్ని మనం మళ్ళీ వాటిని స్టేబుల్‌గా అంటే స్థిరత్వంగా మనం ఉంచుకోగలము అంటే మరి ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్ని మనం స్థిరంగా ఉంచుకోగలం అని చెప్పి మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మరి ఆ జ్ఞానోదయం పొందాం కాబట్టి దాన్ని ఎన్లైట్మెంట్ అంటాం.
ఆ ఎన్లైట్మెంట్ స్థాయిని నిరంతరం మనం స్వీయ పరిశీలన చేసుకుంటూ ఉండవలసిందే అని చెప్తున్నారు. ఓకేనండి. మరి ఎన్లైట్మెంట్ అంటే అంటే మాస్టర్స్ మన ప్రతి మనోభావనలు, మన జీవనంలో జరిగిన ప్రతి ఒక్క సామాజిక, మరి ప్రాపంచిక, ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఎటువంటి విధానంగా పురోగమిస్తున్నాం అని తెలుసుకోవడమే ఎన్లైట్మెంట్ అంటే. జ్ఞానోదయం అంటే. ఆ జ్ఞానోదయాన్ని మనం కాపాడుకుంటూ, మన సాధనలు చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎలా, ఈ యొక్క సోపానాలు ఎలా ఉన్నాయి అనే విషయం తెలుసుకోవటమే ఎన్లైట్మెంట్. ఓకేనండి. మరి ఈ ఎన్లైట్మెంట్ అంటే ఒక సభ్య సమాజకుడి యొక్క జీవన రీతి అని చెప్పుకోవచ్చు. అంటే మనమందరం కూడా సభ్య సమాజంలో ఉన్నవాళ్ళం కాబట్టి, సభ్య సమాజంలో మనమందరం ఏం కోరుకుంటాం? మరి ఇల్లు, వాకిళ్ళు, ధన సంపదలు, పేరు ప్రఖ్యాతులు, మరి వీటన్నిటి ద్వారా మనం ఎట్లా మనం అందరికంటే ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని ప్రాపంచికంగా మనం ఒకరిని చూసి ఒకళ్ళం, ఒకళ్ళని చూసిన ఒకళ్ళం పోటీ పడుతూ ఉంటాం అన్నమాట. ఈ పోటీ ప్రపంచంలోనే మనం ముందడుగులు వేస్తూ, వేస్తూ మనల్ని మనం ముందడుగులు వేస్తున్నాం అనుకుంటాం కానీ, మనం వెనక్కి పడిపోతున్నాం అనే విషయాన్ని ఎవరు కూడా గ్రహించుకోలేరు. మరి అది అవసరమా? అవసరం లేదా అంటే అవసరమే మాస్టర్స్. ఎంతవరకి అవసరం అంటే మన ఆత్మ పురోగతి మనల్ని మరి వెనకడుగులు వేయనంత వరకు అవసరమే. కానీ అది ఎలా అని తెలుసుకోవాలి అంటే మన ధ్యానంలోకి అడుగు పెట్టవలెను. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ద్వారా మనం విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం ద్వారా, మనలో దివ్య తేజస్సు ఉదయించడం ద్వారా, మరి మన ప్రతిసారి చెప్పిన విధంగా మనది మధ్య మార్గం అని చెప్పి తెలుసుకునే ఆ యొక్క జ్ఞానోదయం వల్ల మనం సభ్య సమాజకుడిగా ఉన్నా కూడా మన యొక్క బాధ్యతలు మధ్య మార్గంగా ఎలా ఉండాలి? అంటే సమాజంలో అన్ని పరిస్థితులకి అనుగుణంగా ఉంటూనే, మరి సహజంగా, న్యాయంగా, ధర్మంగా మన వ్యాపారాలు ఎలా చేయాలి? మరి నలుగురితో మన యొక్క వాక్కు ఎలా ఉండాలి? మన యొక్క భావనా విధానం ఎలా ఉండాలి? మన యొక్క చేష్టలు ఎట్లా ఉండాలి? అనే విషయాలు మనం తెలుసుకుంటూ, సభ్య సమాజంలో అద్భుతమైన జీవన విధానం గమనించడమే సమాజమైన సహజమైన తీరు అనే విషయం తెలుస్తున్నారండి. ఈ సహజమైన తీరు మనకి రావాలి అంటే మన జ్ఞానోదయం, ఎటువంటి జ్ఞానోదయం కావాలి అంటే మరి జ్ఞానము, ధ్యానము, సజ్జన సాంగత్యము. మరి మనం ఎటువంటి పాయింట్ తీసుకున్నా, ఎటువంటి జ్ఞానపరంగా, ఆత్మపరంగా మనం ఎదగాలి అన్నా కూడా మనకి మూల కారణం ఏమిటంటే మరి ధ్యాన సాధనలే మాస్టర్స్. మరి ఆనాపానసతి ధ్యానాన్ని మనకి పత్రిసారి 40 సంవత్సరాల క్రితం మనకి అందించడం జరిగింది. మరి ఆయన గురువైన గౌతమ బుద్ధుల వారు 2600 సంవత్సరాల క్రితమే పాళీ భాషలో మనకు అందించడం జరిగింది మరి. మరి మన గురువులు మన కోసమని వాళ్ళ సాధనలు చేసి, వాళ్ళ సాధనలు విపరీతంగా చేసి, చేసి మనకు అందించారు కష్టపడి, వాళ్ళు కష్టపడి. కానీ మనకెంత తేలికైపోయిందంటే, చక్కగా మన ఇంట్లోనే కూర్చొని ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకొని, మరి ఈ మాస్టర్స్ ఇచ్చిన రకరకాల పుస్తకాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొంది, మరి ఇటువంటి ఏవైతే ఈ జూమ్ ప్రోగ్రామ్స్ ద్వారా జరిగే సజ్జన సాంగత్యాల ద్వారా మనం వాటిని ఒక్కొక్క మాస్టర్ ఏం చెప్తారో, ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క పాయింట్ తీసుకున్నా మనం ఆత్మజ్ఞానం అయిపోతాం మాస్టర్స్. మనం నిరంతరం కూడా ఆ జ్ఞానోదయం అనేది అద్భుతంగా మనకు పరిణమిస్తుంది అనే విషయం మనం తెలుసుకోవచ్చు. అవునా అండి? అందువల్ల ఈ విధంగా మనం జరిగే ప్రయాణంలో సభ్య సమాజంగా మన యొక్క జీవన రీతులను అద్భుతంగా మనం మలుచుకోవచ్చు అనే విషయం చెప్తున్నారు. మరి ఈరోజు ఈ యొక్క ఎన్లైట్‌మెంట్ స్టేట్ అంటే సరియైన పరిణతి చెందిన మానవ వ్యవహార శైలి గురించి విస్తృతంగా తెలుసుకోవచ్చు. అంటే ఎన్లైట్‌మెంట్ స్టేట్ అంటే మన యొక్క స్థితి ఎలా ఉంది అంటే, మన యొక్క స్థితి ఎలా ఉంది అంటే ఏంటి? మన యొక్క ఆత్మస్థితి. మన యొక్క ఆత్మస్థితి ఎలా ఉంది అంటే ఆత్మస్థితి అని పొందే విషయం తెలియాలి అంటేనే ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన వారికి మాత్రమే ఆత్మ అంటే ఏమిటి? మరి ఆత్మ యొక్క స్థితి అంటే ఏమిటి అని చెప్పి మనకు తెలుస్తుంది. మరి ఆత్మ అంటే ఏంటో మనకు తెలియాలి అంటే మన ధ్యాన సాధన వల్ల, మన నాడీ మండల శుద్ధి జరగడం వల్ల, విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం వల్ల, మనకి దివ్యశక్తి ఉదయించడం ద్వారా మన యొక్క జన్మలేంటి, ఆ జన్మల్లో ఉన్న ఆ యొక్క కర్మలేంటి అని తెలుసుకుంటూ, తెలుసుకుంటూ ఉండే నేపథ్యంలో మనం ఈ భూమి మీద దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులము అనే విషయం ముందు తెలుసుకుంటాం మాస్టర్స్. ఆ తర్వాత ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అనే విషయం జోలికి మనం అప్పుడు వెళ్తాము. అంటే ఆత్మ అని తెలుసుకునే ప్రయత్నంలోనే మనం అంటే ఈ యొక్క స్థితిని మనం నిలబెట్టుకోవాలి అంటే, మన యొక్క ఆత్మ చైతన్య స్థితిని మనం నిలబెట్టుకోవాలి అంటే, మరి మన యొక్క సహజమైన బోధ ఎలా ఉండాలి? సహజమైన అవగాహన ఎలా ఉండాలి అంటే, మరి మన యొక్క జన్మలు వాటి యొక్క కర్మలు తెలుసుకున్న తర్వాత మన సాధనలు ఎటువైపు నుంచి మనం మళ్ళించాలి? ఆ యొక్క స్థితిగతుల వల్లనే మనకి ఈ జన్మలో మన లక్ష్యం ఏంటి అని తెలుసుకోవడం ద్వారా, మన ఎన్లైట్‌మెంట్ స్థితిని మనం పొందగలము. ఆ పొందిన స్థితిని మనం నిలబెట్టుకోవాలి అంటే, మరి నిరంతర సజ్జన సాంగత్యం చేస్తూనే ఉండవలెను అని చెప్తున్నారండి. ఓకే మాస్టర్స్. మరి
ప్రపంచంలో సగటు మానవుడు పుడుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు, మరి తింటూ ఉంటాడు, నిద్రపోతాడు, చనిపోతాడు. మరి ప్రతి ఒక్కళ్ళము జన్మ తీసుకున్న మొదలు ఇదే పని చేస్తూ ఉంటాం. అంటే దీన్నే అంటారు పునరభిమరణం, పునరభిజననం అంటూ ఉంటారు. అవునా అండి? మరి ప్రతి ఒక్కళ్ళు మరి నిజంగా పుడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, మరి చనిపోతుంటారు, తింటారు, తిరుగుతూ ఉంటారు. కానీ ఈ యొక్క మధ్యలో ఇంకా జర్నీ ఉంది. ఆ జర్నీ ఏంటో, ఆ యొక్క ప్రయాణం ఏంటో, ఆ యొక్క ఆత్మ ప్రయాణం ఏంటో తెలుసుకోవటమే మనకి ఎన్‌లైట్‌మెంట్ అంటే. పుట్టడమే కాదు, ఓకే పుట్టొచ్చు. తినడమే కాదు, ఓకే తినొచ్చు. ఏం తినాలి? శాకాహారం మాత్రమే తినాలి. ఎదగొచ్చు. ఎలా ఎదగాలి? ఆత్మపరంగా ఎదగాలి. మరి ఆత్మపరంగా ఎదగాలి అంటే ధ్యానం చేయవలెను. మరి ధ్యానం చేసిన తర్వాత మనం పొందే విషయం ఏంటి అంటే, మన ఆత్మ స్వరూపులమి అనే విషయం తెలుసుకోవాలి. మరి నిద్రపోతాడు. నిద్రపోయినా గూడా ఆ నిద్ర ఎలా ఉంటుందంటే, మన గత జన్మల్లో ఉన్న సంస్కారాలేమిటి? మనం గతంలో ఏమిటి? మరి గతం తాలూకు జన్మకి, ఈ జన్మలోకి మనకేమన్నా రిలేషన్ ఉందా? ఆ యొక్క రిలేషన్ ఎటువంటిది? మన ఏంటి ఈ యొక్క జన్మ లక్ష్యం గత జన్మలతో ఏమన్నా ముడిపడి ఉందా అని జెప్పి మనం చూసుకోవచ్చు మాస్టర్స్. తద్వారా మనం ఈ యొక్క లక్ష్యం ఏంటో అనే విషయం అర్థమైతే, ఆ యొక్క సాధనలకి మనం మరి చక్కగా కృషి చేస్తానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చనిపోతాడు. చనిపోయేదానికి ఈ చావుకి కూడా ఎంతో అద్భుతమైన పరమార్థం ఉంటుంది మాస్టర్స్. మరి మనం జన్మ తీసుకొని ఈ మధ్యలో మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకొని మన పరిణతి చెందిన పిదప మన జన్మాంతంలో మనం చనిపోయే స్థాయికి స్థాయి వచ్చేటప్పటికి మన యొక్క మానసిక స్థాయిలో ఎట్లా ఉన్నాము? అయ్యో! మనకు మరణం వచ్చేస్తుంది. మనం చనిపోతున్నాం. మన వాళ్ళందరూ ఏమవుతారో? మన ఆస్తిపాస్తులన్నీ ఏమైపోతాయో? మన సంపదలన్నీ ఏమైపోతాయో? ఎవరైనా తీసేసుకుంటారో ఏమో? ఇటువంటి మానసిక స్థాయిలో వాళ్ళు చనిపోయే స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు పునర్విమరణం జననాముగా మరి జననాలు తీసుకుంటూనే ఉంటారు. జన్మలు తీసుకుంటూనే ఉంటారు. మరి ఇదేనా మన లక్ష్యం అంటే కాదు మాస్టర్స్. ఇంకా ఉంది. మన జ్ఞానోదయం ఇంతటితో ఆగిపోలేదు. మన జ్ఞానోదయం ఎంతటితో ఉంది అంటే, మనం మరణాంతరం వరకు మన మానసిక స్థాయిలు ఓకే. మనం అందరం కూడా పుట్టిన తర్వాత మరి మరణించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అతి సహజమైనది. కానీ ఈ యొక్క మరణించే సమయంలో మన యొక్క ఆత్మస్థితి ఎలా ఉండవలెనంటే, ఎటువంటి పరిస్థితికొచ్చినా సరే ఓకే. ఇదంతా కూడా మన యొక్క జన్మ లక్ష్యము. ఇవన్నీ కూడా మనం చేసుకొచ్చిన ఎంపికలు. మన జీవితంలో ఈ యొక్క జీవిత ప్రయాణంలో మనకొచ్చే కష్టాలు, నష్టాలు, సంపదలు, సుఖాలు అన్నీ కూడా మనం ఎంచుకొచ్చినవే. మన భార్యాభర్తల ద్వారా కావచ్చు, మన తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, సమాజం ద్వారా కావచ్చు. మరి ఎటువంటి వ్యక్తులైనా సరే మన జీవితంలో అడుగు పెట్టారు అంటే, మరి కార్యకారణ సంబంధం లేనిది ఎవ్వరు కూడా మన జీవితాల్లోకి అడుగు పెట్టలేరు మాస్టర్స్. ఒకవేళ అడుగు పెట్టినా గూడా వాళ్ళతో అది ఎంత త్వరగా కట్ అయిపోతుంది అంటే, అంత త్వరగా అసలు వాళ్ళొచ్చారా, వెళ్లారా లేదో కూడా తెలీదనమాట మనకి. కానీ ఉన్నారు అంటే వాళ్ళతో ఏదో ఒక కర్తవ్యం ఉంది. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో తెలుసుకోవాలి. ఏదో తీసుకోవాలి. అంటే ఏదో తీసుకోవాలి అంటే జ్ఞానము తీసుకోవచ్చు, అవమానాలు తీసుకోవచ్చు, కష్టాలు తీసుకోవచ్చు. మరి మనం ఏమనుకుంటాం ఒకళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం అంటే ఎంతసేపటికి సంపాదనో, మరి ఇంకోటేదో భౌతిక వస్తువుల రూపంలోనో మనం ఆశిస్తాము. కానీ ఆశించినా గూడా ఒక మేర వరకే, మధ్య మార్గం వరకే మనం ఆశించవలెను. మరి మనం ఇంకా ఆశించవలసిన స్థాయి ఏంటంటే, ఎటువంటి స్థితిలో అయినా సరే మనం బుద్ధత్వాన్ని సాధించగలగాలి. మన జ్ఞానాన్ని సంపాదించగలగాలి. దయమైన జీవితాన్ని మనం జీవించగలగాలి. అద్భుతమైన జీవన రీతుల్ని మనం ఎంచుకోగలగాలి. ఇవన్నీ కూడా మనమే తెచ్చుకున్న ఎంపికలే కాబట్టి మనకింక దేనికి దిగులు? మరి దుఃఖరాహిత్యంగా మనం తయారవుతాము అంటే, ఈ యొక్క జ్ఞానాంతరం మన అంతరంగంలో మన జ్యోతిని మనం వెలిగించుకోవడం ద్వారా, మరి నువ్వే భగవంతుడివి, అప్పో దీపో భవ, నీ యొక్క జ్యోతిని నువ్వే వెలిగించుకో. నీ అంతరంగంలోకి నువ్వే ప్రయాణించు. అనే ఇటువంటి ప్రయాణ సాధనలు ఏమీ లేకపోయినచో, మరి నీ యొక్క ఎంపికలు ఇవే. నువ్వు తెచ్చుకున్నవే అనే విషయాన్ని మనం అంగీకరించి, అప్పటినుంచి గూడా మనకి ఎటువంటి మానము లేకుండా, ఎటువంటి అవమానము లేకుండా, ప్రశాంతమైన జీవన విధానాన్ని అంటే, మనం మరణం కోసం ఎదురు చూసేలా ఉండాలి మాస్టర్స్. మరణం రాబోతుందేమో, వయసు మీద పడుతుందేమో, కాలం గడిచిపోతుందేమో, మన వాళ్ళందరూ దూరం అయిపోతారేమో, మన సంపదలన్నీ ఏమైపోతున్నాయి, వయసు మీద పడే కొద్దీ ఇటువంటి ఆలోచనలతోనే ప్రాపంచికంగా ఉంటాము. కానీ మనం ఎదురు చూడాల్సిన విధానం ఏంటంటే, ఓకే. నాకు చావు ఏ నిమిషాల్లో వచ్చినా పర్వాలేదు. ఈ నిమిషంలో వచ్చినా సరే నేను ఆనందంగా స్వీకరిస్తాను. నా యొక్క కర్తవ్యం భూమి మీద అయిపోయే స్థితి వచ్చింది అంటే నాకదెంతో అద్భుతము. అనే విధంగా మనం భావించగలగాలి.
అనే విషయం చెప్తున్నారు మాస్టర్స్. ఎందుకంటే మరి అంతటి దాన్నే ఎన్‌లైట్‌మెంట్ అంటారు. మరి చావు కోసం అనేది ఎదురు చూడటం అనేది ఎంతమంది ఎదురు చూస్తారు మాస్టర్స్? ధ్యానంలోకొచ్చినా గూడా సరియైన సాధన లేనివారు కావచ్చు, సరియైన ఆత్మజ్ఞానం పొందిన వారు కావచ్చు, ఒకవేళ ఆత్మజ్ఞానం పొందినా గూడా మధ్యలో వెనక్కి జారుతూ వస్తూ ఉండే వాళ్ళకి ఆ యొక్క స్థితిలో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయన్నమాట. కింద మీద అవుతూ ఉండబట్టి ఆ యొక్క జ్ఞానం నిలిచే అవకాశం లేదు మాస్టర్స్. కానీ ఎప్పుడైతే మరి నిరంతరం ధ్యానము, స్వాధ్యాయము, సద్గుణ సాంగత్యాలు నిరంతరం చేస్తూ ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా నా యొక్క చావు ఎప్పుడొచ్చినా సరే నేను ఆనందంగా స్వీకరిస్తాను అనే యొక్క మానసిక స్థాయిలో స్థిరత్వాన్ని పొందగలరండి. మరి దీన్నే గ్రేట్ అయిన ఎంతో అద్భుతమైన జ్ఞానోదయంగా మనం భావించవచ్చు. మాస్టర్స్ దీంట్లో నా యొక్క సొంత అనుభవం నేను చెప్తానండి. ఆహ్, ఎప్పుడైతే ఈ యొక్క ఆనాపానసతి ధ్యానంలో నేను 3:30 రోజుల క్రితం వచ్చానో, అప్పటికి నాకు ఈ ఎన్‌లైట్‌మెంట్ లేదు మాస్టర్స్. అసలు ఏమి తెలీదు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆనాపానసతి ధ్యానం అంటే ఏంటి? విశ్వశక్తి మరి అంతరంగంలో బ్రహ్మరంధ్రం ద్వారా ప్రయాణించడం ఏంటి? ఈ కర్మలు దగ్ధం అవ్వడం ఏంటి? దివ్య తేజస్సు ఉదయించడం అంటే ఏమిటి? అస్సలు జీరో నాలెడ్జ్ మాస్టర్స్. కానీ సాధన ద్వారా ఏదైనా సరే మనం సాధించవచ్చు అనే విషయాన్ని అంటే ఋషులు, మునులు లాంటి వాళ్ళు తపస్సులు చేసిన వాళ్ళే కాదు పొందేది. గృహస్థ జీవితంలో ఈ కలికాలంలో గూడా గృహస్థ జీవన విధానంలో సంసారంలో నిర్వాణం పొందవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత, మరి తీవ్రమైన ధ్యాన సాధన కావచ్చు, సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు, మరి రకరకాల పుస్తకాలు చదవడం ద్వారా కావచ్చు, స్వాధ్యాయం ద్వారా కావచ్చు, మరి ఇటువంటి స్థాయిని నేను ఒక సంవత్సరంన్నరకే నేను ఆల్‌మోస్ట్ పొందడం జరిగింది మాస్టర్స్. అంటే ఎన్నో ఈ మధ్యలో ఎన్నో పరీక్షలు నాకు రావడం జరిగింది. ఆత్మ పరిశీలన చేసుకోవడము జరిగింది. మరి ఇంచుమించు మరి నా జన్మ కూడా చివరాఖరి దాకా వెళ్ళి వచ్చిన స్థితిలో 2, 3 సార్లు నేను పొందడం జరిగింది మాస్టర్స్. మరి అటువంటి సమయాల్లో కూడా నేను జ్ఞానాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే. నేను వెళ్ళినా పర్వాలేదు. ఇప్పుడు నా పిల్లలు కూడా ఆత్మజ్ఞానులయ్యారు. నా భర్త కూడా ఆత్మజ్ఞానులయ్యారు. నాకెటువంటి ఈ భూమి మీద ఇంకా ఆశ గాని, కోరిక గాని ఏమీ లేదు. నేను చనిపోయే సమయానికి నేను జ్ఞానవంతురాలిగా ఉన్నానా లేదా అనేదే నా టార్గెట్. అనే విషయం నాకు అర్థమైంది మాస్టర్స్. అందువల్ల చాలా ఈజీగా, చాలా సునాయాసంగా, చిరునవ్వుతో నేను ఆహ్వానించగలిగే స్థాయికి నిజంగా నేను రాగలిగానంటే అదంత చిన్న విషయం కాదు మాస్టర్స్. గత జన్మల నుంచి సాధన చేసుకుంటూ ఈ జన్మకి రావడం అంటే నా జన్మలు ఎటువంటి జన్మలంటే నేను చెప్తాను మాస్టర్. ఎందుకంటే దివ్య తేజస్సు ద్వారా మన జన్మలు తెలుసుకొని, మన కర్తవ్యం ఏంటో మనం తెలుసుకుంటారని చెప్పి అన్నప్పుడు మాస్టర్స్, మా హస్బెండ్‌ది, నాది గత 7, 8 జన్మల నుంచి గూడా గురు శిష్యుల సంబంధంగా జన్మలు తీసుకుంటూ రావడం జరిగింది మాస్టర్స్. అయితే ఈ యొక్క జన్మలో భార్యాభర్తలుగా జన్మ తీసుకోవడం జరిగింది. సో, అందువలనేంటంటే ఆయన ప్రతి క్షణం ఇప్పుడు ఇంకా గురువన్న అయితే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, అయితే వారికి అనుకూలంగా ఉన్న సమయంలో మనం గురువుని కలుస్తూ ఉంటాము. కొన్ని కొన్ని సార్లు కొంచెమన్నా మనం వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. హస్బెండ్‌గా అనేసరికి ఏమవుతుంది ఇంట్లోనే నిరంతరం ఉండేసరికి ఏ ఒక్క చిన్న విషయంలో అయినా సరే వెనక్కి రాబోతున్నానా అనే ఒక సమయంలో వెంటనే ముందుకు రావడం అనేది జరగడం వల్ల ఏ సమయం వృధా కాకుండానే ఏ ఏ పాయింట్‌కి ఆ పాయింట్ ఎప్పటికప్పుడు ఆ జ్ఞానాన్ని నేను వెనక్కి జారకుండా మరి ఎన్‌లైట్‌మెంట్ అయ్యే స్థితిని నేను పొందగలిగే స్థాయికి నేను రావడం జరిగింది మాస్టర్స్. మరి ఇంతటి సాధన ఉండబట్టే గత జన్మల నుంచి కావచ్చు, మరి ప్రస్తుత జన్మలో జీవించిన జీవన విధానం వల్ల కావచ్చు, స్టిల్ ఈ రోజుకి నేను గత సంవత్సరం క్రితంగా నాకు కనీసం 2, 3 సార్లు, 3, 4 సార్లు నేను మరి చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను మాస్టర్స్. చావు అంచుల దాకా వెళ్ళొచ్చినప్పుడు గూడా అసలు ఓకే. చావు అంచుల దాకా వెళ్ళటం అంటే ఎలా ఉంటుందో నాకు మాస్టర్ చూయించారు. ప్రతిసారు నేనెప్పుడు అనుకునేదనమాట. మరి ఆత్మజ్ఞానం అంటారు. మన వాళ్ళు చనిపోతే ఆత్మలోకాలు ఈ భూమండలం కంటే ఆత్మలోకాలు ఇంకా చాలా అందంగా, అద్భుతంగా ఉంటాయంటారు. అవునా? నిజమా? ఎలా ఉంటది? మనకెట్లా అనుభవం వస్తుంది? అక్కడికి వెళ్ళొచ్చినప్పుడు మనకేం చెప్పరు కదా! ఇట్లా ఉంది, అట్లా ఉంది అంటూ. ఇలా నేను అనుకుంటూ ఉండేదాన్ని మాస్టర్స్. అట్లాంటి సందర్భంలో మరి నాకది అనుభవం ఇవ్వడానికి కోసమో గ్యారంటీ అదే అయ్యుండొచ్చు. సో, నాకొక సిట్యుయేషన్ వచ్చినప్పుడు వన్ నైట్ అన్నమాట. ఆహ్, హ్మ్. అట్లా ధ్యానంలో ఉన్నప్పుడు ఆరుగురు దేవదూతలొచ్చారనమాట. ఆరుగురు దూతలొచ్చి నన్ను తీసుకెళ్లారు పైకి ఆత్మలోకాలకి. అక్కడ ఎంత అద్భుతమైన సుందర ప్రదేశాలంటే, ప్రతిసారి ఏదైతే చెప్తూ ఉంటారో అవన్నీ కూడా నాకక్కడ నేను ఒక కంటి ముందు దృశ్యమానంగా అద్భుతంగా కనబడుతున్నాయి. అబ్బా! నిజమేనా? ఆత్మలోకాలు ఇంత బావుంటుందా? అంటే మనం చనిపోయినాకొచ్చినాక భూమండలం కంటే ఇక్కడే ఇంకా అద్భుతంగా ఉంటుందా? అని నేను ఆనందపడిపోతున్నాననమాట.
అంతలోకి నాతో నన్ను తీసుకొచ్చిన దేవతలు ఇంక పద అని చెప్పని అంటున్నారు. అదేంటి నేను భూమండలంలో నేను జన్మ చాలించేసాను కదా! అయిపోయాను కదా! మరి పద అంటారేంటి అని నేను వాళ్ళని అడుగుతుంటే, లేదు లేదు నీకు ఆత్మలోకంలో ఎలా ఉంటుందో నీ డౌట్ కదా! ఆ డౌట్ నీకు తీర్చడం కోసమే ఇలా మేము చేశాము. నీకు భూమండలంలో ఇంకా ఉంది పని. నీ వల్ల ఇంకా అవ్వేదుంది. నువ్వు తెలుసుకునేది ఇంకా ఉంది. నువ్వు పద అని చెప్పి నన్ను తీసుకొచ్చారు మాస్టర్స్. ఈలోపు తెల్లారిపోయింది. ఎప్పుడు కళ్ళు తెరిచానో కూడా నాకు తెలీదు. మరి ఆ రోజు నైట్ నాకు పారాలిసిస్ వచ్చి మరి బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయి మాట కూడా పడిపోయి అంటే శ్వాస కూడా అందని స్థితిలో ఉండి ఇక చనిపోతానేమో 1 సెకండ్‌లో అన్న మొమెంట్‌లోకి రావడం జరిగింది మాస్టర్స్. మరి అటువంటి విధానం మన శ్వాస మీదే ధ్యాస పెట్టి మన శ్వాసే మన గురువు అని చెప్పి పత్రి సార్ అన్నట్లుగా మరి ఆ సమయంలో మన యొక్క సీనియర్ మాస్టర్ అయిన నేను ధ్యానంలోకొచ్చిన సీనియర్ మాస్టర్ గారికి కాల్ చేసి, మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో మరి ఆయన అన్నారు, "మన శ్వాసే మన గురువు. నీకు శ్వాస అందడం లేదు కాబట్టి నీకిదొక అనుభవం. మన అనుభవాల కోసమే భూమి మీదకి వచ్చాము అనటానికి ఇదొక నిదర్శనము. ఇది గూడా నీకు పెద్ద అనుభవమే ఈ జన్మలో. అందువల్ల నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి 10 నిమిషాలు నువ్వు అట్లా గోడకు ఆనుకొని ఎంత ఓపిక లేకపోయినా సరే నువ్వు కూర్చో." అని చెప్పడం జరిగింది మాస్టర్స్. అలా కూర్చున్న సమయంలోనే నాకు ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం జరిగింది మాస్టర్స్. ఇంక తెల్లవారి చూస్తే నేను పోలేదు. నేను జీవించే ఉన్నా. ఓహో! నాకు ఇటువంటి అనుభవం రావడం కోసం ఇటువంటి స్థితినిచ్చారా? అని జరిగింది మాస్టర్స్. రాత్రి పూట నాకు ఒక గుటక నీళ్లు మింగడానికి కూడా లేదు. ఒక శ్వాస తీసుకోకుండా ఉండేంత స్థితిలోకి నేను ఉన్న వ్యక్తిని కాస్త మరి నేను తెల్లారయిన తర్వాత మరలా నేను ఆ యొక్క మునిబాబు సార్ యొక్క జూమ్ క్లాస్‌లో పార్టిసిపేట్ అయ్యి, అందరికి నా యొక్క అనుభవం చెప్పి నేను ఇట్లా అయ్యాను, ఇట్లా ఉన్నానని చెప్పి తెలియజెప్పిన తర్వాత మరి ఇటువంటి ఆత్మానుభవాలు పొందడం కోసమే కదా మనం జన్మ తీసుకున్నాము. మన యొక్క లక్ష్యం భూమి మీద ఇదే కదా! అని ఆ జ్ఞానోదయం అవ్వడం కోసమే నాకు అంతటి స్థితిని కల్పించారా? అన్నది నాకు మతికి కలిగింది మాస్టర్స్. మరి అందుకే ఇది కూడా ఒక ఎన్‌లైట్‌మెంటే. మరి ఆ విషయం వచ్చిన తర్వాత నేను ఓకే. ఈ చావు నేను తప్పించుకున్నాను. మరలా చావొస్తే ఆ సమయం వస్తే నేను ఓకే. మరి ఆనందంగా నేను ఆహ్వానిస్తాను అనే స్థితి నాకు ఆ రోజు కలిగింది మాస్టర్స్. అందువల్లనే మరి ఇది కూడా ఎన్‌లైట్‌మెంటే. మనకు జ్ఞానోదయం అయితే తప్ప ఆ మాట ఆషామాషీగా మన నోటి వెంట రాదు మాస్టర్స్. అందుకే మనం నిరంతరం ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అద్భుతంగా చేసుకుంటూ రావాలి. అవునా మాస్టర్స్? అందరం గూడా చేసుకుందాం. మరి ఏదో ఒకనాడు సామాజికుడు, ఏదో ఒక సంఘ సభ్యుడుగానో ఉంటాడే కానీ, ఒక విలక్షణమైన సభ్య సామాజికుడుగా నిర్ధారించుకోడు. ఇప్పుడు మామూలుగా సమాజంలో ఉండే ఒక ప్రతి వ్యక్తులు వాళ్ళేమనుకుంటారంటే, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఈ యొక్క ప్రాపంచికాన్ని వదిలేసుకొని కూడా చేయరంట. నేను సామాన్యమైన మానవుడిగానే నేను జీవిస్తాను. సామాజికంగా ఉండే సహజంగా ఉండే ఆ యొక్క సంఘ జీవుడిగా నేను ఉంటాను అని చెప్పని అంటారంటే గాని, వాళ్ళు జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయరంట. చూడండి దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మాస్టర్. నా ఎక్స్‌పీరియన్స్. మా రిలేటివ్‌లో ఒక ఆవిడుండారు. ఆవిడకి ధ్యానం గురించి చెప్పాము మా హస్బెండ్ నేను. ఆమెకి ధ్యానం అంటే అంతకుముందు పరిచయం ఉంది. అంత నాలెడ్జ్ ఉంది. కానీ ఏంటంటే, ఆ నాలెడ్జ్ కంటే మించి ఆమెకి సంఘ జీవనంగా అద్భుతంగా బిల్డింగులు కట్టేయాలి, కోట్లు కోట్లు సంపాదించాలనే ఒక ధ్యానం అనేది ఆమెకి దీన్ని మించి దాటిందనమాట. అందువల్ల మేమిద్దరం ఎంత చెప్పే ప్రయత్నం చేసినా, ధ్యానం చేసింది, సత్సంగాలకొచ్చింది, మరి క్లాసులకొచ్చింది. కానీ ఎప్పుడైతే ఆమెకి ఇటువంటి ప్రయత్నాన్ని నేను మానేయాలా అంటే ఆమెకి మానేయాలనిపిస్తుందంట రాను రాను. అబ్బాయి ఎందుకబ్బాయి ఈ ప్రయత్నం అంతా? ఎందుకబ్బా ఈ ప్రయత్నం అంతా అనిపించే తరుణంలో ఆమె ఏం చేసింది, అమ్మో! నాకిట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. నా కొడుక్కి, నా మనవడికి నేను ఇంకా కోట్లు కోట్లు సంపాదించి పెద్ద కాంప్లెక్స్ కట్టియాలి. నేను రాను ధ్యానంలోకి అని ఆగిపోయింది. అంటే ఆ ఉద్దేశ్యం ఏంటి? అన్ ధ్యానంలోకొచ్చిన తర్వాత బిల్డింగులు కట్టకూడదు. కాంప్లెక్స్‌లు కట్టకూడదు. మన జీవన విధానం అనేది బీదగా ఉండాలనే ఒక అజ్ఞానంలో ఉంది మాస్టర్స్. కానీ మన ప్రతిసారి మనకేం చెప్పారు? సంఘజీవుడిగా ఉంటూ కూడా ఆత్మజ్ఞానిగా విరాజిల్లవచ్చు. మరి ఎన్నో పిరమిడ్‌లు మనం కట్టిస్తూ ఉన్నాం. మరి ఎన్నో పిరమిడ్‌లు కట్టించేటప్పుడు మరి ధనం లేనిది పనులు జరుగుతాయా మాస్టర్స్? మరి ఆ సంపాదించే వాళ్ళు, ఆ యొక్క ధనం సంపాదించే వాళ్ళు లేనిది, ఆ ధనం లేనిదే ఏ ఒక్క పనులు జరగవు గదా! కానీ వాళ్ళందరూ ఎలా ధనం సంపాదిస్తున్నారు మరి? అంటే వారు సామాజికంగా సంఘజీవుడిగా ఉంటూనే ధనాన్ని మరి న్యాయంగా, ధర్మంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తాను కూడా ఇబ్బంది పడకుండా, అంతే కాకుండా తనతో పాటు ఇంకో పక్కన వాళ్ళని గూడా తన తోడు తీసుకెళ్తూ వాళ్ళ జీవన విధానాన్ని గూడా సహాయపడుతూ
ఒక ఎన్లైట్మెంట్ మాస్టర్గా జీవిస్తూ ఎంతో ధనాన్ని సంపాదిస్తూ ఆత్మజ్ఞానిగా విరాజిల్లవచ్చు మాస్టర్స్. ఈ విషయం తెలుసుకునే నేపథ్యంలో ఆమె అజ్ఞానంలో ఆమెను మించిపోయేసరికి ఆవిడ మళ్ళీ వెనక్కి జారిపోయింది. మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇక ఆవిడ అట్లా ఉండేసరికి మేమేమనుకున్నాం, చెప్పడం మన ధర్మం. ప్రతిసారి ఒకటే అన్నారు, "నువ్వు చెప్పు. నువ్వు చెప్పడం నీ ధర్మం." ఆవిడ ఎటువంటి విధానంగా వాళ్ళు తీసుకున్నారనే విషయం మనకు వద్దు. ఆవిడ ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో వస్తుందేమో, తీసుకొస్తుందేమో ఆ జ్ఞానాన్ని. అందువల్ల ఏంటంటే, "నువ్వు విసుగు చెందవద్దు. ధ్యానం చేయండి, జ్ఞానం తెలుసుకోండి" అనే విషయం చెప్పడంలో నువ్వు విసుగు చెందవద్దు. నీ యొక్క ఆత్మజ్ఞానం నువ్వు విరాజిల్లుతున్నావు అంటే, నువ్వు ఎంత సహనంతో మనం సహనం పెంపొందించుకోవడం కోసం కూడా భూమి మీదకి వస్తాము అనే విషయం తెలియపరుస్తున్నారు మాస్టర్స్ అన్నమాట. అందువల్ల ఏంటంటే మాస్టర్స్ ఇక్కడ సహనం అన్న పదం ఎందుకు ఉపయోగించానంటే, మరి చాలామంది సీనియర్ మాస్టర్‌లు కావచ్చు, ఎంతో జ్ఞానులు కావచ్చు, అందరూ కూడా జన్మాంతరం అయిపోయిన తర్వాత ఆత్మలోకాలకు వెళ్ళిన తర్వాత, "నీకింకా భూమి మీద చాలా పనుంది" అంటారంట. ఏం పని? నేనంతా ధ్యాన సాధన చేశానే, మరి గంటలు గంటలు ధ్యానం చేశాను, మరి ఎంతో జ్ఞానాన్ని పంచాను, ఎన్నో సాధనలు చేసి మరి చివరాఖరికి జన్మరాహిత్యాన్ని కూడా నేను పొందగలిగాను. దుఃఖరాహిత్యం గూడా అయ్యాను కదా! ఇంకా నాకేం పనుంది అంటే, ఏదో మిస్ అయిపోయారంటమాట వాళ్ళు. ఏం మిస్ అయ్యారంటే సహనాన్ని మిస్ అయిపోయారంట. చూడండి వాళ్ళ దృష్టిలో ఆ సహనం అనేది చిన్న పాయింటే అయినా కూడా, మన గురువులేమన్నారంటే, ప్రతి ఒక్క చిన్నది గూడా ఒక మనది ఇంకో మెట్టెక్కించే స్థాయికి సోపానమే. ఏ సోపానాన్ని గూడా చిన్నదిగా చూడరాదు. సహనం అనేది చాలా పెద్ద విషయము. ఎక్కడ వాళ్ళు కోల్పోతున్నారంటే, నేను ధ్యాన సాధన చెప్పడం 100 మందికి చెప్తే ఒక్కళ్ళే వచ్చారా? నేను 1000 మందికి చెప్తే 100 మందే వచ్చారా? అనే విషయానికి వీళ్ళకి మరి ఆగ్రహం వస్తుందనమాట. వీళ్ళకింకా ఏంటి ఇన్ని సార్లు చెప్పినా ఎక్కదేంటి? వీళ్ళు అర్థం చేసుకోరేంటి? అని కొంతమంది బాగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఈ విషయంలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. మొదట్లో నేను మా హస్బెండ్ ఇట్లా అందరికి చెప్పే ప్రయత్నం చేసేటప్పుడు మరి కొంతమంది ఇట్లనే ఎక్కువ మంది చెప్తే ఒకళ్ళిద్దరు రావడము, కొంతమందే రావడం జరుగుతూ ఉండేది. మా హస్బెండ్‌కి మాకు అనిపించేది. ఏంటబ్బా! ఇంత క్లియర్‌గా ఎక్స్‌పీరియన్స్‌తో సహా మనం చెప్తున్నామే అని కొంచెం ఫీల్ అయ్యామంట స్టార్టింగ్‌లో. కొంచెం ఫీల్ అయ్యాం. ఇద్దరం ఫీల్ అయ్యామనమాట. అయితే ఇట్లాగే సత్సంగాలు లో పాల్గొనటం అయితేనేమి, మరి ఈరోజు సజ్జన సాంగత్యం అయితేనేమి, ధ్యానం వల్ల గ్రాడ్యుయల్‌గా భద్రిసారి మాటల్ని మన జ్ఞప్తికి పెట్టుకొని, ఓకే. మన ధర్మం మాత్రమే. మనం సహనం వహించాలి ఇటువంటి సమయంలో. సో, సహనం వహించకపోతే మనకెంత జ్ఞానం ఉన్నా కూడా ఉపయోగం లేదు. మనం ఆ యొక్క సహనం అన్న ప్రదేశంలో మనం డౌన్ స్టాజ్‌లో వెళ్ళిపోయాము. ఇప్పుడు నిజమైన ఎన్‌లైట్‌మెంట్ స్థితి అంటే ఏంటంటే మాస్టర్స్, ఎన్‌లైట్‌మెంట్ అంటే ప్రతి విషయంలో ఎన్‌లైట్‌మెంట్ ఉంటేనే ఎన్‌లైట్‌మెంట్ కాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయంలో ఎన్‌లైట్‌మెంట్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఉండదు. కాబట్టి ఏ విషయంలో అయితే వాళ్ళు ఎన్‌లైట్‌మెంట్‌గా ఉంటారో దాన్ని 100% వాళ్ళు సాధించవలెను. తెలియని దాన్ని, తెలుసుకోలేని దాన్ని మరి ఎన్‌లైట్‌మెంట్ స్థాయికి వచ్చేలాగా ప్రయత్నించవలెను అనే విషయం చెప్తున్నారండి. అవునా కాదా మాస్టర్స్? అందువల్ల ఏంటంటే మనం ఏ విషయాన్నైనా సరే చెప్పడం అనేది మన ధర్మము. ఈ విషయం తెలుసుకోవడం కూడా ఎన్‌లైట్‌మెంట్ స్టేజే. జ్ఞానోదయానికి సంబంధించిన ఆత్మస్థితే ఇది కూడా అని చెప్తున్నారు. ఓకే. మరి ఆహ్, ఒకానొక ఎదిగిన మానవుడు, ఒకానొక పరిణతి చెందిన మానవుడు, నేను ఏ విధంగా జీవించాలి? ఏ విధమైన జీవన శైలి అయినది? అని తెలుసుకొని ఉబలాట పడిపోతూ ఉంటాడంట. మరి ఆ ఉబలాటం వల్ల ఆ పద్ధతి కూడా తెలుసుకొని ఆ విధంగా జీవిస్తాడు. ఆ వ్యక్తికి ఎన్‌లైట్‌మెంట్ ఉంది అని మనం చెప్పుకుంటాం. మనం ఇప్పుడు చెప్పుకుంది అదే గదా మాస్టర్స్. మరి ఎంతో కొంతమంది ఉబలాటంగా ఒక ధ్యానం చేద్దామని ఇప్పుడు మాస్టర్స్ దీనికొక ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. ఈ ధ్యానంలోకి రాకముందు నేను కరోనా సమయంలోనే ఆహ్, హ్మ్, ఈ ఆనాపానసతి ధ్యానం రాకముందనమాట. యూట్యూబ్‌లో చాలా చాలా ఆహ్, ప్రోగ్రామ్స్ కానీ, ఇట్లా వీడియోస్ కానీ చాలా వింటూ ఉండేవాళ్ళం నేనును మా హస్బెండ్. చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఏంటి ఇక్కడ చాలా డిఫరెంట్‌గా ఉంది. ధ్యానం అంటే ఏదో కొత్తదనంగా ఉంది. ఇందులో సబ్జెక్ట్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఎన్‌లైట్‌మెంట్ ఏమిటి? అప్పో దిప్పో బాబాయ్ ఏంటి? ప్రతి మాట విచిత్రమే. ప్రతి మాట విచిత్రమే. అసలు అందువల్ల తెలియకుండా మేము ఇంజెక్ట్ అయిపోయాం మాస్టర్స్. ఈ ధ్యానంలోకి వచ్చిన మొదట్లోనే అతి తొందరలోనే అప్పటిదాకా అరగంట, గంట ధ్యానం చేసిన వాళ్ళం మేము. 5, 6 గంటలు ఒక్కొక్కసారయితే నైట్ అంతా కూర్చునేదాన్ని. ఒక సంవత్సరం, సంవత్సరంన్నర పాటు పూర్తిగా ధ్యానము అసలు ఒక్కోసారి ఇంట్లో వంటలు కూడా చేసేవాళ్ళం కాదండి. అంటే ఆ ధ్యానంలో కూర్చుంటే ఆ లోపలికెళ్ళిపోతే బయటది కూడా తెలిసేది కాదనమాట. అంతగా లోపల ప్రయాణం చేయడం అనేది అద్భుతంగా కొనసాగిపోయింది.
సో, నాకప్పుడు అనిపించిందనమాట. అంటే ఎంత ఉబలాటం, ఎంత తపన లేకపోతే మనం ఆ రకంగా మరి ఈ యొక్క ధ్యానం ఏంటని తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యము. అంటే మన సోల్ జర్నీలో, మన ఆత్మ ప్రయాణంలో ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవాలని ఉంది కాబట్టే, మన ప్రయత్నం ఈ విధంగా మనకి మాస్టర్‌లు అనుకూలించారు. చూడండి ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాం. మరి ఈ ఉన్నత లోక వాసులు మన భూమి మీద ప్రతి ఒక్క మాస్టర్‌కి పక్కనే ఉండి వాళ్ళ ఎన్‌లైట్‌మెంట్ స్థితికి ఎదగడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారంట. కానీ వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి మరి వాళ్ళయి గమనించుకుంటే వాళ్ళు ఎదుగుతారు. లేదు అంటే ఇంకా ప్రయత్నాల మీద ప్రయత్నం చేస్తూ ఉంటారు. సపోజ్ మరి ఆ మాస్టర్‌లను మనం ఎట్లా గుర్తించాలి? అంటే సపోజ్ ఇప్పుడు నేను చెప్పా గదా! నా హస్బెండ్ అని. ఇక్కడ నా విషయంలోకొస్తే మాస్టర్ నా హస్బెండ్ ఒక మాస్టర్. నా నా పిల్లలిద్దరూ మాస్టర్స్. వాళ్ళ వల్ల కూడా నేను ఎన్నో తెలుసుకున్నా. అంటే ఒక కుటుంబంలో మరి గత జన్మల నుంచి వస్తున్న యొక్క కర్మఫలాల వల్ల కావచ్చు, కుటుంబంలో నలుగురు ఆత్మజ్ఞానులైతే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు మరి ఆత్మజ్ఞానం పొందించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వల్ల ఇంకా నలుగురు, వాళ్ళ వల్ల ఇంకా నలుగురు. అటువంటి స్థితి మనం పొందుతూ ఉండవచ్చండి. అట్లా పొందుతూ ఉండే ఈ యొక్క తరుణంలోనే ఆ యొక్క తెలుసుకునే విషయం స్థిరంగా ఉండిపోయే అవకాశాలొచ్చినియనమాట. అట్లాగంటే మన మాస్టర్‌లు మనకు ఉన్నత లోక వాసులు మన కుటుంబంలోనే పెడతారు. మన అమ్మ నాన్నలు కావచ్చు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళ దగ్గర మన చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంటి పక్కనోళ్ళే కావచ్చు. అంతెందుకు మాస్టర్స్ మన ఇళ్ళల్లో పనిచేసే మరి మన కుటుంబాని కోసం మనకొచ్చే సేవ చేస్తానికొచ్చిన వాళ్ళుంటారు గదా! మహాతల్లులు. మరి వాళ్ళ వల్ల నేర్చుకునేవాళ్ళు ఎంతమందో ఉన్నారండి. అది నాకు అనుభవం. ఎందువల్లంటే ఇప్పుడు మా ఇంట్లో మాకు నాకు సేవ చేయడం కోసం నేను ఒక అమ్మాయిని పెట్టుకున్నానన్నమాట ఒక టైంలో. సో, ఆ అమ్మాయికి నేను 1 ఇయర్ నుంచి 8 మంత్స్ నుంచి ఇంటికి రాగానే ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించటము. ఆవిడకి కొంత జ్ఞానం ప్రతిసారి ధ్యానం చెప్పడము. చేయించిన తర్వాత ఇంట్లోకి పనిలోకి ఆమెని రమ్మని చెప్తా అన్నమాట. మరి ముందు రోజే ఆమెకి ఏమున్నాయి, మనసులో ఏమున్నాయి, ఆ యొక్క లోపల ఉన్న సమస్యలేంటని ఆ అమ్మాయితో ఓపెన్ చేయించి అలా ధ్యానం చేయించడం ద్వారా ఆ అమ్మాయి గూడా చక్కగా ఆత్మజ్ఞానంగా తయారయ్యి, ఈ 8 నెలల్లో ఎంతో అద్భుతంగా తయారయింది మాస్టర్స్. ఇప్పుడు ఆవిడ బయటికి వెళ్ళినా గూడా ఆవిడకింకా పూర్తిగా జ్ఞానం వచ్చినా రాకపోయినా ముందు తనకొచ్చిన ఆ కాస్త మార్పుకే తను గూడా చెప్తుంది బయటికెళ్ళి. నేను పలానా మేడం దగ్గర ఇట్లా వర్క్ కోసం వెళ్తే నాకిట్లా ధ్యానం నేర్పారు. మరి మంచి మంచి విషయాలు నేర్పిస్తున్నారు. ఇట్లా ధ్యానం చేసుకోండి మంచిదంట అని చెప్పి ఆవిడ గూడా చెప్తుందండి. చూడండి. ఎవరెవరో గొప్ప గొప్ప పండితుల వల్లే తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు పనివాళ్ళ, చాకలి వాళ్ళ, ఇంకొకళ్ళ మనం చూడాల్సింది కాదు. వాళ్ళ ఆత్మస్వరూపులు వాళ్ళలో ఉన్న ఆత్మస్వరూపమే వాళ్ళకి సోపానాలుగా మారతాయన్నమాట. అట్లాగే ఇంకొక ఆవిడనమాట. ఒక ఇంట్లో పనిచేసే చాకలావిడనమాట. అయితే ఆవిడేం చేసింది, ఇంట్లో పనిచేసే ఆ మేడంకి ఇంట్లో ఎన్నో కష్టాలు, ఎప్పుడు బాధలు వాళ్ళిద్దరూ పంచుకుంటూ ఉండేవాళ్ళంట. అయితే ఆ మేడం ఏం చేసింది, ఆ అమ్మాయి చెప్పగా, చెప్పగా ఎప్పటికో అనమాట అంటే సుమారు సంవత్సరం, 2 ఏళ్ళు కనుక్కుందాం సుమారుగా. అప్పటికి ధ్యానంలోకి రావడం జరిగిందంట. కానీ ఆ 2 సంవత్సరాలు ఆ ఇంట్లో పని చేసే ఆవిడ, బట్టలుతికే ఆవిడ, ఆమెకి బట్టలుతుకుతూ సేవ చేస్తూ కూడా ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అంటూ విసుగు, విరామం లేకుండా చెప్పిందంటండి. ఎంత గొప్ప ఆత్మస్వరూపుడావిడ. అందువల్ల ఏంటంటే ఎన్‌లైట్‌మెంట్ కావాలి అంటే, ఆ దివ్యాత్మ స్వరూపులు అవ్వాలి అంటే గత జన్మల యొక్క సంస్కారం అయితేనేమి, ఆ యొక్క వాసనల ద్వారా ఆ యొక్క సంస్కారాలు లోపల నింపుకోవడం ద్వారా ఆళ్ళ వాళ్ళకొచ్చిన ఎన్‌లైట్‌మెంట్‌ని ఇంకొకళ్ళు కూడా పంచవచ్చు అనే విషయం మనం ఇటువంటి అనుభవాల ద్వారా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అవునా అండి? అందువల్ల మరి అంటే మనకెప్పుడు ఉబలాటం ఉండాలి అని చెప్తున్నారనమాట. ఆ ఉబలాటం ఆ యొక్క తపన వల్ల మనం ఎంతో ఎన్‌లైట్‌మెంట్ స్థాయికి మనం ఎదుగుతూ ఉంటాము. జ్ఞానోదయమైన స్థాయికి మనం ఆత్మ స్థాయికి ఎదుగుతూ ఉంటామని చెప్తున్నారు. మరి ఈ ఎన్‌లైట్‌మెంట్ పదంలో లైట్ అనే పదం చాలా ముఖ్యమైనది. లైట్ అంటే ఏంటి మాస్టర్స్? వెలుతురు. అంటే వెలుతురుంటే ట్యూబ్ లైటేసుకుంటే, బల్బులేసుకుంటే వచ్చి ఈ వెలుతురు కాదు మాస్టర్స్. మన అంతరంగంలో మనం ధ్యానం చేసిన పిదప, మరి విశ్వమయ ప్రాణశక్తిని మన అంతరంగంలో ప్రవేశించిన పిదప, మరి 2,72,000 నాడుల్లో యాక్టివేషన్ జరిగి, మన దివ్య తేజస్సు ఉదయించిన తర్వాత మన అంతరంగంలో మనం వెలిగించుకునే ఆ యొక్క జ్ఞాన దీపమే ఆ యొక్క లైట్. ఎన్‌లైట్‌మెంట్‌లో ఉండే ఆ లైట్ అటువంటి లైట్ అన్నమాట. అంటే కానీ మనందరికి ఎటువంటి లైట్ ఉందో అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాము. మనం అందరం కూడా చీకటి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నాము. ధ్యానంలోకొచ్చినా కూడా చీకటి బ్రతుకులు బతికేవాళ్ళు ఎందరో ఉన్నారు మాస్టర్స్. ఎందువల్లంటే వాళ్ళకి ధ్యానం ఉంటే సజ్జన సాంగత్యం ఉండదు. మరి సజ్జన సాంగత్యం ఉంటే స్వాధ్యాయం ఉండదు. మరి స్వాధ్యాయం ఉంటే ధ్యానం ఉండదు.
మరి ఈ మూడిట్లో ఒకటుండి, ఒకటి లేనప్పుడు కూడా వాళ్ళు పూర్తి ప్రకాశవంతమైన జీవితంలోకి వాళ్ళు అడుగులు పెట్టలేరు. మరి అవసరం మరి ఉపయోగం ఏముంది మాస్టర్స్? మన ధ్యానంలోకొచ్చాము అంటే మనం పూర్తిగా మనం ఏం తెలుసుకోవాలి? ఎటువంటి జ్ఞానోదయం వైపు మనం అడుగులు వేయాలనే విషయాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుంటూ ఉండాలి. అందువల్ల మనలో ఉన్న ఆ యొక్క లైట్ దివ్యమైన వెలుగులో మన జీవన ప్రయాణం చేయాలి అంటే మనం ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. మరి ఈ మూడింటి ద్వారా వచ్చిన ఆ జ్ఞానోదయాన్ని మనం ఆచరించుకోవాలి మన జీవితంలో. మరి ఆచరణ అంటే ఏ విధంగా ఉంటుంది? మరి మనకి వచ్చిన ఎటువంటి కష్ట నష్టాలైనా సరే మనం భరించగలుగుతున్నామా? ఊరికే డీలా పడుతున్నామా? ప్రతి చిన్న అవమానానికి మనం బాధపడిపోతున్నామా? నన్నెందుకిట్లా చేయాలి? నా మీదే ఎందుకిట్లా రావాలి? నాకెందుకిలా అపనిందలొస్తున్నాయి అని బాధపడతామా? ఎటువంటి అజ్ఞానపు జీవితం మనం జీవిస్తూ ఉంటాము. ఆ యొక్క అజ్ఞానపు జీవితమే మన యొక్క చీకటి బ్రతుకులతో మన మాస్టర్లు మనకు పోల్చారు మాస్టర్స్. అందువల్ల ఎన్‌లైట్‌మెంట్ అంటే మన జ్ఞానోదయవంతమైన వెలుగు జీవితాన్ని మనం జీవించటము అని అర్థము. అయితే చీకటి బతుకు బతికేవాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ లేని వాళ్ళు. మరి ప్రకాశవంతమైన బతుకులు బతికేవాళ్ళు అంటే చక్కటి ఎన్‌లైట్‌మెంట్ ఉన్నవాళ్ళు. చీకటి బ్రతుకుకి ఎన్నో లక్షణాలున్నాయి మాస్టర్స్. ఎందుకు మరి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రకాశవంతమైన జీవితం జీవిస్తున్నారా లేదో తెలీదు వాళ్ళకి. ఎందుకు జన్మ తీసుకున్నామో లేదో తెలీదు. మనం ప్రాపంచికంగా జీవిస్తున్నప్పుడు ప్రాపంచిక జీవితమేనా మనకి ఇంకేదన్నా ఉందా? అని ఆలోచించే ప్రయత్నం చెయ్యని వాళ్ళు. మరి మరి ప్రాపంచిక జీవితంలోనే ఒకళ్ళ మీద చూసి ఒకళ్ళకి పోటీ, ఒకళ్ళని చూసి ఒకళ్ళకి పోటీ. నువ్వు 4 ఇళ్ళు కొంటే నేను 4 ఇళ్ళు కొంటాను. నిన్ను చూసి నేను ఇంకోటేదో పోరాడుతూ ఉంటాను. కానీ ఇటువంటి పోరాటము ఉంటే ఉండొచ్చు మాస్టర్. మరి సమపాళ్లలో ఉంటే ఆ యొక్క ఆరాటాన్ని, ఆ యొక్క ఉబలాటాన్ని మనం ధ్యానం నేర్చుకోవాలి. సపోజ్ మనకు ధ్యానం తెలీదు. మనం ఎవరి ద్వారానా తెలిసిందనుకోండి. అప్పుడు అదేంటి? ఆ ధ్యానం నా దాకా వచ్చింది. నా దాకా తెలియపరచడానికి వచ్చింది అంటే నేను దాని గురించి తెలుసుకునేది ఏదో ఉంది. ఆ ఏదో లేకపోయుంటే అది నా దాకా రాదనే జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. అటువంటి జ్ఞానం పెంచుకోలేనన్నాళ్ళు కూడా మనయన్నీ కూడా చీకటి బ్రతుకులే. అంటే చీకటి బ్రతుకులు ఉన్నవాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ లేని వాళ్ళు అని చెప్తారు. ఎటువంటి ప్రకాశవంతమైన జీవితం వాళ్ళల్లో లేదు. మరి అంతటితో మనం ఆగిపోవాలా? అస్సలు ఆగిపోకూడదు మాస్టర్స్. మరి మన ప్రకాశవంతమైన జీవనాన్ని మనం జీవిస్తాలి అంటే మనం ఏం చేయాలి? మరి ఈ యొక్క రకరకాల లక్షణాలను సత్సంబంధిత ప్రకాశవంతమైన బ్రతుకుల లక్షణాలను, సుగుణాలను మరి విపులంగా మనం తెలుసుకుంటూ ఉంటేనే తప్ప మన యొక్క జ్ఞానోదయాన్ని పొందలేము అనే విషయం తెలియజేవలసిందేనండి. మరి చూడండి మరి నిరంతరం సంసారంలో ఉండే విషాదులకి మనం పొద్దుగులు ప్రాముఖ్యతను ఇస్తూనే ఉంటామే తప్ప ఆధ్యాత్మిక జీవనానికి మనం దూరంగా ఉండిపోవటం వలన మన చీకటి బతుకుల్లో మనమే కొని తెచ్చుకుంటున్నాము. మనం చీకటి బ్రతుకుల్లో ఉంటే మనకు కూడా పరిచయం అయ్యే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే మన చీకటి బతుకి తోడవుతూ ఉంటారు. మరి మనం ఎటువంటి స్థితిలో ఉంటే మనకి పరిచయమైన కూడా అటువంటి స్థాయిలో వాళ్ళు మనకి వస్తూ ఉంటారు మాస్టర్స్. కానీ వాళ్ళ యొక్క కర్మ ఫలాలు అద్భుతంగా ఉన్నవారికి ఏమవుతుందంటే, వారు చీకటి బతుకులు జీవిస్తున్నా కూడా ఒక వెలుగైన జీవన విధానాన్ని, ఒక ప్రకాశవంతమైన జీవన విధానాన్ని నీకు పరిచయం చేయడానికి ఏదైనా ఒక వ్యక్తి ద్వారా వచ్చారు అంటే, నీకు ఆ యొక్క ప్రయాణం ఉంది. నీ యొక్క జన్మ లక్ష్యంలో. నువ్వు ఆ విషయాన్ని గుర్తించుకోగలిగి నెమ్మదిగా ప్రకాశవంతమైన జీవనం వైపు అడుగులు పెడుతూ మరి క్రమక్రమంగా ఆ యొక్క చీకటి బ్రతుకుని దూరం చేసుకోవాలి. మరి ఆ యొక్క చీకటి బ్రతుకుని దూరం చేసుకుంటూ ఉంటేనే, మన జ్ఞానోదయమైన జీవనాన్ని ఎన్‌లైట్‌మెంట్ స్థాయిని మనం నిలబెట్టుకోగలము అని చెప్తున్నారు మాస్టర్స్. మరి సంసారంలో ఉండకూడదా అంటున్నారు గదా! సంసారంలో నిర్వాణం అంటున్నారు గదా! అంటే నిజమే మాస్టర్స్. సంసారంలో నిర్వాణమే. కానీ ప్రాపంచికంలో ఎక్కువ ఉండకూడదు. అటు ఆధ్యాత్మికంలో ఎక్కువ ఉండకూడదు. దేనికి గూడా పూర్తి న్యాయం చేకూర్చాలి అంటే రెండిటిని సమపాళ్లలో మనం చూసుకుంటూ రావాలన్నమాట. ఓకే. మనం ఆధ్యాత్మికంగా పూర్తిగా వెళ్ళిపోతున్నామా అంటే, ఓకే. మనం ఇంకా మన ప్రాపంచికంలో ఏం మిస్ అయిపోతున్నాం. ఎందుకంటే సపోజ్ మన తల్లిదండ్రులను చూసుకోవాలి. మన పిల్లల పట్ల బాధ్యతలుంటాయి. ఇవన్నీ విస్మరించి ప్రతిసారి ఎప్పుడు గూడా నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు ఆత్మపరంగా ఎదుగు అని చెప్పలేదండి. నువ్వు ప్రాపంచికంగా ఉంటూనే అక్కడ ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటూ తద్వారా నువ్వు ఆత్మపరంగా ఎదిగే అవకాశం ఆధ్యాత్మికంలో నీకు వెంటనే దారులు ఏర్పడతాయి అని చెప్పారే గాని, నువ్వు ప్రాపంచికాన్ని పూర్తిగా వదిలేస్తే ఇక్కడికి దారులు ఏర్పడతాయని చెప్పి చెప్పలేదండి. ఎందుకంటే మరి ఋషులు మునులు వాళ్ళందరూ ఏం చేశారు? మరి వాళ్ళ భార్య బిడ్డలందరిని వదిలేసేసి కొండకోనలకి, హిమాలయ పర్వతాలకు వెళ్లారు కాబట్టే, వాళ్ళు ఇన్ని సాధనలు చేసినా కూడా మరలా వాళ్ళ సంసారంలోనే నిర్వాణం పొందడం కోసం వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటారంట.
ఎందుకు? సంసారాలు ఉంటే వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. సంసారాలు అనుభవించే కష్టాలను తెలుసుకోవడం ద్వారానే అప్పుడు సమపాలమైన ఆత్మజ్ఞానంతో జీవనాన్ని ఆత్మపరంగా నువ్వు ఎదిగావా లేదా అన్న విషయం నీకు ఒక ప్రత్యేకత నీకు అర్థమైతేనే నీవు జ్ఞానోదయం అయినట్టు. అంతే తప్ప నువ్వు పూర్తిగా ప్రాపంచికంలో ఉండమని కాదు, పూర్తి ఆధ్యాత్మికంలో ఉండమని కాదు అనే విషయం చెప్తున్నారు మాస్టర్స్. అవునా అండి? మరి ఈ యొక్క విధానంగా మనకి ఏం చెప్తున్నారంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మరి ఏమంటున్నారంటే అన్నీ నాకు తెలుసు. ఇప్పుడు మనం కొంతమందికి ఏం చెప్తాము? ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తుంటే వినరు పూర్తిగా. వినే ప్రయత్నం కూడా చేయరు. ముందు అసలు ఎవరైనా సరే ఒక ఎన్‌లైట్‌మెంట్ స్థాయికి రావాలి అంటే మాస్టర్స్ ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని వినే ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే ఈ విషయంలో కూడా నాకొక చిన్న నా ఎక్స్‌పీరియన్స్ ఉంది మాస్టర్. అంతకుముందు మరి నాకు కూడా ఏదైనా చెప్పబోయే ప్రయత్నం చేసేటప్పుడు, ఆహా! ఈ విషయమా నాకు తెలుసు. ఓహ్! అంతకుముందే విన్నాను. ఆహ్, నాకు తెలుసులే ఇది అని అంటుండేదాన్నండి నేను గూడా. కానీ అంటున్నానే గాని, నేనది పాటిస్తున్నానా లేదా అనే విషయం నాకు తెలిసేది కాదనమాట. కానీ ఈ రోజున ఈ విషయం గురించి నేను చెప్పగలుగుతున్నాను అంటే, నేను గత జన్మలో చీకటి జీవితంలో ఉన్నానో, మరి దాని నుంచి ప్రకాశవంతమైన జీవనానికి రాగలిగాను కాబట్టే, దాంట్లో ఎప్పటికప్పుడు స్థిరత్వాన్ని నేను సాధించుకుంటూ ఉన్నాను కాబట్టే, మరి సమాజంలో అందరూ ఇటువంటి స్థాయి వాళ్ళే ఉంటారు కాబట్టి, లేదు లేదు మీరు ఇటువంటి స్థాయిలో ఉండిపోవద్దు. అలా దాంట్లోనే మునిగిపోవద్దు. ఇట్లా పైకి రావచ్చు. పైకొచ్చే అవకాశం ఉంది. సో, నేనలా రాగలిగాను కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి మాస్టర్స్. అని చెప్పే ప్రయత్నం వల్లనే మరి ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏమిటి? దానిలో ఉండే ఆ యొక్క ప్రాముఖ్యతను ఏంటి అని ఈ రోజున నేను చెప్పగలుగుతున్నాను మాస్టర్స్. అందువల్ల ముందు మనందరం ముఖ్యంగా చేయవలసిన పనేంటంటే, ఎవరైనా ఏదైనా విషయం చెప్పదలుచుకున్నప్పుడు మనం శ్రద్ధగా విందామండి. మన సాయిబాబా గారు మనకేం చెప్పారు? శ్రద్ధ, సబూరి అనేది మనకెంతో ప్రాముఖ్యమైనది అన్నారు. శ్రద్ధ అంటే ప్రాపంచిక విషయాలు, సబూరి అంటే ఆధ్యాత్మిక విషయాలు. మరి ప్రాపంచిక విషయాల్లో మనం కొన్ని కొన్ని మనకేం ఉపయోగం ఉన్నా లేకపోయినా ఎంత శ్రద్ధగా చేస్తాము? మరి సహనంతో మనం ఆధ్యాత్మికలోకొచ్చి ఎందుకు ధ్యాన సాధనలు చేయము? ఎందుకు జ్ఞాన సాధనలు చేయము? అంటే శ్రద్ధ ప్రాపంచికలోను ఉండొచ్చు, ఆధ్యాత్మికలోను ఉండొచ్చండి. మరి ఆ శ్రద్ధని రెండిట్లోనూ ఉంచుకుంటే మనకేమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆ యొక్క ధ్యానం ద్వారా మనకి జ్ఞానం వచ్చి మనలో ఓర్పు, సహనం అనేది ఎంతో అద్భుతంగా పెరుగుతూ ఉంటుందండి. మరి ఆ ఓర్పు సహనం వల్ల మనం ఏం చేస్తాము? మరి చాలా గంటలు గంటలు సేపు ధ్యానాలు చేయటం కావచ్చు, సజ్జన సాంగత్యాలు చేయడం ద్వారా కావచ్చు. మరి ఈ యొక్క శ్రద్ధని సహనాన్ని ఉపయోగించి మనం ఆత్మస్థాయికి ఎంతో అద్భుతంగా ఎదగటంలో కావచ్చు. మనల్ని మనమే మనం స్థిరపరుచుకునే అవకాశం ఉంటుంది. మన స్వీయ పరిశీలన చేసుకునే అవకాశం మనకే ఉంటుంది. అంటే క్రమక్రమంగా ఏమవుతుందంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నామని మనకే మాస్టర్‌లు తెలియపరుస్తారు. ఓకే. ఏ విషయంలో నేను తప్పు చేస్తున్నా? ఏది నేను సరికాని విధంగా ఉన్నా? ఏది చీకటి బ్రతుకులో ఉన్నా? ఏది ప్రకాశవంతమైన జీవనంలో నా యొక్క మైండ్ ఆలోచింపజేస్తోంది? ఏంటి? అంటే అందుకే ప్రతిరోజు కూడా మనం ఎటువంటి విషయాలు నేర్చుకున్నప్పటికీ కూడా, ప్రతిరోజు ఆత్మ పరిశీలన, స్వీయ పరిశీలన అనేది లేకపోతే, మన జీవన విధానంలో జ్ఞానోదయం అనేది ఉండదు మాస్టర్స్. ఎన్‌లైట్‌మెంట్ అనేది ఉండకపోతే, ఎటువంటి విషయం తెలుసుకున్నా గూడా అది వృధానే అవుతుంది అని జెప్పి చెప్తున్నారు మాస్టర్స్. అవునా అండి? మరి చూడండి. ఆహ్, నాకే అన్నీ తెలుసనేవాడేమో చీకటి జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అజ్ఞానంతో. ఎందుకంటే వాడు విండు కాబట్టి మన నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియకపోతే మరి అజ్ఞానంలోనే కదా వాళ్ళెళ్ళిపోయేది. చీకట్లోనే కదా వాళ్ళెళ్ళిపోయేది. అదే నాకు కొంత తెలిసి ఉండొచ్చు. కొంత తెలియకపోను ఉండొచ్చు. ఓకే. అన్నీ అందరికీ తెలియాల్సిన రూలేం లేదండి. ప్రతి ఒక్కళ్ళు 100% ఎవ్వరు కూడా ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్స్ ఉండరు. ఎవరికి తెలిసిన విషయంలో వాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ పూర్తిగా సాధించిన యెడల మిగతా వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వారే ప్రకాశవంతమైన జీవనం కలవారు. నాకు తెలుసు పూర్తిగా అనేది లేదు. కొంత తెలిసి ఉండవచ్చు. కొంత తెలియకుండా ఉండవచ్చు అనే విషయం నువ్వు ఒప్పుకోగలగాలి. అంటే ఇక్కడ కూడా అహంకారం అడ్డొస్తుందేమో నాకు తెలీదంటే ఏమనుకుంటారో, ఇది కూడా తెలీదా అనుకుంటారేమో అనే భావనలు. ఈ భావనలు మనలో అంతరంగాలు ఉన్నన్నాళ్ళు కూడా మనకి ఎవరి ద్వారా ఏ విషయం అందాలన్నా కూడా మనం కోల్పోతూ ఉంటామండి. ముందు మనల్ని మనం అంగీకరించుకునే విధంగా మనం మరి ఆత్మ పరిశీలన చేసుకుంటే తప్ప మనం ఎన్‌లైట్‌మెంట్ కాలేము. ఎవరి ద్వారా అయినా సరే శ్రద్ధగా మనం వినలేదు అంటే ఒక విషయాన్ని, మనం ఆత్మజ్ఞానులు కాలేము. చూడండి మరి వినాయకుడు ఇంత పెద్ద చాటలాంటి చెవులతో వింటారు అని అంటారనమాట. ఎందుకంటే ఆయనకి శ్రద్ధగా వినటం అంటే చాలా ఇష్టమంట. మరి మన యొక్క వినాయకుడికి. అందువల్లే మనం గణేశుడి పూజ చేస్తాం. వినాయకుడి చవితి పండుగలు చేస్తాము. ఎందుకు చేస్తాము?
వినాయకుడిలాగా అంత పెద్ద చాటలు లాంటి చెవులు వేసుకొని మరి ఎవరేం చెప్తున్నారు, ఎవరి ద్వారా ఏ జ్ఞానం అందుతుంది అనే విషయాన్ని నిక్కించి శ్రద్ధగా మనం వినమని దానికి సింబాలిజం అనమాట. అందువల్ల మనం వినాయకుడి ద్వారా తెలుసుకోవాల్సిన ఆత్మజ్ఞానం ఏంటి అంటే, ఎదుటివారు చెప్పింది శ్రద్ధగా వినాలి. నాకు తెలుసులే అనే అహంకార భావనలు ఉండడం వల్ల వాళ్ళు చీకటి బ్రతుకులోనే ఉంటారు. అనే విషయం మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అవునా అండి? అయితే మరి తన అజ్ఞానాన్ని తాను తెలుసుకున్నవాడు ఒక ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్ అని చెప్పారు. అంతే గదా! తన అజ్ఞానాన్ని తాను తెలుసుకోలేనివాడు ఎన్‌లైట్‌మెంట్ లేనివాడు. మరి మనల్ని మనం తెలుసుకోవాలంటే, నేను గత జన్మలో యోగిని. ఇప్పుడు మనం గత జన్మలో మనం చూసుకుంటాం మాస్టర్స్. నేను ఎంతో యోగిని, ఎంతో జన్మ సాధనలు చేశాను అని మనం చూసుకుంటాం. కొంతమంది తెలుస్తూ ఉంటది. సపోజ్ ఇప్పుడున్న గత జన్మల నుంచి మరి గురు శిష్యులుగా సాధన చేస్తూ ఈ జన్మ తీసుకున్నా అని చెప్పి నేను చెప్పడం జరిగాను కదా! అదే నేను గనక ఈ జన్మలో అజ్ఞానంలో గనక పడి కొట్టుకుంటూ ఉంటే, నేను గత జన్మలో సాధన చేశానుగా, ఇక మళ్ళీ ఏముందిలే చేసేదని నేను గనక ప్రాపంచికంగా పడిపోయి ఉండుంటే, గత జన్మల్లో నుంచి నేను తీసుకున్న జ్ఞానం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే. ఆ సాధనంతా కూడా నాది జీరో అయిపోయినట్లే. మరి ఆ సాధననంతా ఉపయోగించుకొని ఈ జన్మలో ఇంకా నేను ముందడుగులు వేస్తే తప్ప నేను ఎన్‌లైట్‌మెంట్ స్థాయికి నేను రాలేను. నేను మరలా యోగినిగా స్థిరపడలేను అని చెప్తున్నారు మాస్టర్స్. అంతే గదా! మరి నిరంతరం కూడా ఎవరికి వారిని స్వీయ పరిశీలన చేసుకుంటే తప్ప ఈ సాధన వైపు మొగ్గు చూపలేము. సాధన వైపు మొగ్గు ఎవరైతే చూపరో వారు చీకటి బ్రతుకులో ఉన్నవట్టే. అజ్ఞాన అంధకారంలో వాళ్ళ యొక్క జీవనాలు మగ్గుతున్నట్లే మాస్టర్స్. అందువల్ల మనం అందరం కూడా ఎప్పటికప్పుడు కింద పడ్డా గూడా పై చెయ్యి మనదే అన్నట్లుగా కింద పడ్డ పైకి లేద్దాం. కింద పడ్డ పైకి లేద్దాం. పడటం అనేది తప్పు కాదు. పైకి లెగవకపోవటం లేవాలని ప్రయత్నం చేయకపోవటమే తప్పు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం మాస్టర్స్. ఇలా తెలుసుకుంటామంటే ఎవరి ద్వారా ఏ జ్ఞానం మనం పొందాలి, ఎవరు ఏం చెప్తారా అని చెవులు నిక్కించుకొని విన్నప్పుడే మనం ఆత్మజ్ఞానులు కావచ్చు. కింద పడ్డా గూడా పైకి అద్భుతంగా లేవచ్చు అనే విషయం చెప్తున్నారు. అవునా అండి? మరి తెలుసుకోవడానికి ఏదో ఒక పరిధిని పెట్టుకున్నవాడు ఎన్‌లైట్‌మెంట్ లేనివాడు. అంటే ఒక పరిధిని పెట్టుకోవడం అంటే ఓకే. నాకింత జ్ఞానం తెలుసు. ఇంత చాలులే. ఓకే. పూర్తిగా ధ్యానమైనా ఏంటి? పూర్తిగా పుస్తకాలైనా ఏంటి? మరి నేను ఇంకా ఎంజాయ్ జేయాలి. ఇదేదో నా ఎంజాయ్‌మెంట్‌కి ఇదేదో అడ్డు వేస్తోంది అన్న భావనతో ఇంత చాలులే అని పరిణతి పెంచుకుంటూ ఉంటారంట. కానీ వాళ్ళు ఏదైతే ధ్యానం సాధన చేసుకుంటూ కూడా జీవనాన్ని మరి ఎంజాయ్‌మెంట్ చేయొచ్చని ప్రతిసారి చెప్పారు. మరి మన యొక్క ఆనాపాన ధ్యానం ఎటువంటిదంటే ధ్యానం ఉన్న చోట భోగము ఉంటుంది, ఆనందము ఉంటుంది, ఆత్మ జ్ఞానము ఉంటుంది అని చెప్పారండి ప్రతిసారి. నీ ఆనందాన్ని ఎవ్వరు పోగొట్టుకోమని చెప్పలేదు. నీ ఎంజాయ్‌మెంట్‌ని ఎవరు కూడా పోగొట్టుకోమని చెప్పలేదు. నిజంగా ధ్యాన సాధన చేసేవాడికి ధ్యానం కూడా ఒక ఎంజాయ్‌మెంట్‌తోనే సమానం. ఎందుకంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ విశ్వానికి కనెక్ట్ అయిపోయి మనం అట్లా కూర్చున్నప్పుడు నిజమైన ఆత్మానందం పొందిన వారికే అది అర్థమవుతుంది మాస్టర్స్. అంటే మిగతా ఆనందాలతో పోల్చుకున్నప్పుడు ఈ ధ్యానంలో మనకు కలిగే ఆ ఆనందం ఉంటది చూసారండి. అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే అనుభవాల ద్వారానే అన్నీ తెలుసుకోవచ్చు. అనుభవాల కోసమే మనం భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాము అని మనం తెలుసుకుంటూ ఉండాలి. మన ప్రతిసారి కూడా ఎప్పుడూ అదే అనేవాళ్ళంట. ఎక్కడికి వెళ్ళినా గూడా, "అరేయ్! నీ అనుభవాలు చెప్పు. ధ్యానం ఎంతసేపు చేస్తున్నావు? ఎన్ని బుక్స్ చదివావు? సజ్జన సాంగత్యం చేస్తున్నావా లేదా? నీకు తెలిసిన ఒక ముక్కైనా సరే ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు" అని చెప్తూ ఉండేవాళ్ళ మాస్టర్స్. మరి అంత పెద్ద విశ్వ కళ్యాణంకి భూమి మీదకి దిగొచ్చిన మాస్టరే అట్లా చెప్పినప్పుడు, మనం ఆ మాస్టర్ అడుగుజాడల్లో నిలవస్తూ ఉన్నప్పుడు మనం ఎంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి? తెలిస్తే చెప్తూనే జెడ్ వరకు చెప్పగలిగే స్థాయికి మనం పెంచుకుంటూ ఉండవలను. దీనికి నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మాస్టర్స్. నేను గత 3.5 సంవత్సరంలో ధ్యానంకొచ్చిన సంవత్సరంన్నర తర్వాతనే క్లాసులు చెప్పడం మొదలుపెట్టానండి. అంటే మొదట్లో అనుభవాలు చెప్తూ ఉండేదన్నమాట. నేను ఈ ధ్యానంలోకొచ్చినాక ఎటువంటి పరిణామం చెందాను. అంతకుముందు ఎట్లా ఉన్నాను, ధ్యానంలోకొచ్చినాక ఎట్లా ఉన్నాను అనే విషయాల గురించి ఆత్మజ్ఞానం పంచుకుంటూ నెమ్మదిగా మరి అప్పుడు నాకు ఏనే తెలుసు. బి తెలీదు. సి తెలీదు. కానీ నేను వెనకడుగు వేయలేదు. ఇప్పుడు సరిత మేడం లాంటి మాస్టర్స్ అందరూ కూడా ఓకే. ప్రతిసారి అడుగుజాడల్లో నడిచి మేడం తెలిసినప్పుడు చెప్పండి. బి అదే తెలుస్తుంది.
బి చెప్పండి, సి అదే తెలుస్తుంది. అట్లాగా మీరు ఎంత జెడ్ వరకు ఎప్పుడు వెళ్తారో మీకే తెలియకుండా వెళ్ళిపోతారు అన్న అటువంటి మాస్టర్ల ద్వారా యొక్క ఎంకరేజ్మెంట్ ద్వారా నేను ఈ రోజున ఎన్లైట్మెంట్ అనే ఒక ఆత్మజ్ఞానాన్ని నేను పంచగలుగుతున్నాను అంటే మరి ఆ మాస్టర్ల యొక్క శక్తి ఇవ్వకపోతే ఆ నోట్ల నుంచి ఒక్క వాక్కు కూడా మనం చెప్పలేము మాస్టర్స్. సో, ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పలేనని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే స్వ అనుభవాలకు మించిన జ్ఞానమే లేదు కదా! సో, మన యొక్క అనుభవాలనేది ఇంకొకళ్ళ జీవితానికి మరి మెట్టు కావాలి అని నా యొక్క ఆకాంక్ష. మరి నేను పొందిన ఆ యొక్క పరిణితి అయితేనేమి, ఆత్మజ్ఞానం అయితేనేమి, ఆనందం అయితేనేమి అందరూ గూడా పొందాలి. అందరూ గూడా అనుభవించి తెలుసుకోవాలి. మరి ఆనాపానసతి ధ్యానంలో ఉన్న అవకాశం ఇంకెక్కడా లేదు. ఈ విషయం కూడా నాకెంతో అనుభవం మాస్టర్. నేను అంతకుముందు 2001లోనే ధ్యానంలోకి నేను రావడం జరిగింది. కానీ ధ్యానం అంటే ఏంటో తెలుసు. ఓకే. అంతవరకు కానీ నిజమైన ఆత్మానందం అంటే ఏమిటి? బ్రహ్మ విద్య అంటే ఏమిటి? మరి స్వాధ్యాయాలు, సజ్జన సాంగత్యాలు, మరి మరణానంతరం మనం ఎట్లా ఉంటాము? ఈ చీకటి బ్రతుకులేంటి? ప్రకాశవంతమైన జీవితం ఏంటి? ఈ పదాలే నాకు తెలీదు మాస్టర్స్ అసలు. 20 ఏళ్ళు వృధా అని అంటే వృధా అని చెప్పను. మనకి ఎల్‌కేజీలో ఉన్నప్పుడు అది వృధా ఎలా అవుతుందండి? ఆ ఏబీసీడీలు, ఆ ఒంట్లు 1, 2 ఆ నంబర్స్ రానిది మరి పైవి మనం తెలుసుకోలేం కదా! సో, నాకది ఫౌండేషన్ అనే నేను మాస్టర్స్ నేను తీసుకుంటా. ఆ గురువులు గూడా నేను పూజనీయ గురుదేవులే అన్నమాట. మరి ఆ గురువులే లేనిదే ఇప్పుడు ఇటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అంటే మరి ఆ ఫౌండేషన్ కావాలి కదా మాస్టర్స్. సో, ఆ ఫౌండేషన్ నాకక్కడ పడింది కాబట్టే అతి త్వరగా నేను ఆనాపానసతి ధ్యానంలో వచ్చిన తర్వాత ధ్యానం మరి అనతి కాలంలోనే మరి గంటలు గంటలు ధ్యానం చేయడం అంటే ఏమిటనే విషయాన్ని కావచ్చు, అంతరంగ ప్రయాణం అంటే ఏంటో తెలుసుకోవడం కావచ్చు, మరి దుఃఖరాహిత్యం అంటే ఏమిటి? ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ ఎన్‌లైట్‌మెంట్‌లో మన యొక్క ప్రయాణం అనేది, అంతర్ ప్రయాణం అనేది ఎలా సాగుతుందనే విషయం తెలుసుకోగలిగానంటే, మన యొక్క ఉబలాటం వల్ల, మన యొక్క అంతరంగ తపన వల్ల మాస్టర్స్ మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటారంటండి. ఎవరు తపన పడుతూ ఉంటారో వాళ్ళకి ఏ రూపంలో ఇద్దామా? ఏ రూపంలో ఇద్దామా? అని వాళ్ళు గూడా అంతే తపన పడుతూ ఉంటారంట. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను చెప్తున్నాను మాస్టర్స్. నాకు మాట్లాడాలంటేనే భయం. మాట్లాడాలంటేనే సిగ్గు, మొహమాటము. నా మాట ఎవరికీ నచ్చదు. నా వాయిస్ బావుండదు. మొద్దులా ఉంటుంది. నేను మాట్లాడితే ఎవరికైనా అసలు అర్థమవుతుందా లేదా? అన్నంత భయభ్రాంతుల్లో, అజ్ఞానంలో నేనొక వేస్ట్ అంటే నన్ను నేను తక్కువగా మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. ఆత్మన్యూనత భావాలతో బాగా విరాజిల్లేదాన్ననమాట. చూడండి. అలాంటి వ్యక్తిని నేను మరి వచ్చిన తర్వాత నా గొంతు బాగోదు, నేను మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు, నేను చెప్తే ఎవరికైనా అర్థమవుతుందా అన్న భావాల్ని నేను పూర్తిగా చెరిపివేసి, నేను మూగదాన్నయితే కాదు కదా! అని ఎప్పుడైతే జ్ఞానోదయం మాస్టర్స్ నాకిచ్చారో, ఆ విషయంలో నేను ఎప్పుడైతే ఎన్‌లైట్‌మెంట్ అయ్యానో, అప్పటినుంచి స్టార్ట్ చేశాం మాస్టర్స్. ఏ తెలిస్తే ఏ చెప్పడము అనేది ఎలా? అనే విషయాన్ని ప్రారంభించి ఈ రోజు వరకు మరి జెడ్ వరకు మనం వచ్చేసా అని చెప్పడానికి లేదు మాస్టర్స్. జెడ్ వరకు మనం జీవిత క్రమం ఉన్నంత వరకు జెడ్‌కి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అవునా అండి? అందువల్ల ఏంటంటే మన యొక్క జీవన క్రమం ఎన్‌లైట్‌మెంట్ స్థాయికి వచ్చేసామంటానికి లేదండి. ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. సాధన చేస్తూనే ఉండాలి. నిరంతరం ప్రకాశవంతంగా ఉన్నాం కదా! ఇంక మనకేముందిలే అని అనుకోవడానికి లేదు. మన చీకట్లోకి వెళ్ళకుండా ఎప్పటికప్పుడు కింద పడ్డా కూడా పైకి లేచే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అనే విషయం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎన్‌లైట్‌మెంట్ స్టేజ్ అంటే ఏమిటి? ఆత్మస్థాయి అంటే ఏమిటి? అనే విషయం మనం అత్యద్భుతంగా మరి ఆత్మస్థాయికి ఎన్నో రకాలైన సోపానాలుంటాయి. ఎన్నో రకాలైన మరి మెట్లు ఉంటాయి. ఆ మెట్లెక్కే ప్రయత్నంలో ఒక్కోసారి వెనక్కి పడొచ్చు. ఏమైనా జరగొచ్చు. కానీ మాస్టర్ మనకి వెనకాల ఉంటారంటండి మనల్ని పట్టుకోవడానికి. అలా పట్టుకోవడం కూడా చిన్న విషయం కాదు. మనలో ఆ యొక్క తపన ఉంటేనే అలా మనల్ని పట్టుకోబడతాం మాస్టర్‌ల వల్ల. అలా పట్టుకోబడ్డం ద్వారానే మరలా మనం ముందుకొచ్చి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ చూడండి మన మనస్సు మనల్ని ఎప్పుడూ కూడా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఏం చేస్తదంటే ముందుకు తోసే ప్రయత్నం చేస్తుందంట. ఇప్పుడు చూడండి ఒక చెయ్యేమో వెనక్కి లాగుతుంది. ఒక చెయ్యేమో ముందుకు లాగుతుంది. మనం ముందుకు వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలా మాస్టర్స్? సో, మనం ఎప్పుడు గూడా ముందుకే వెళ్ళే ప్రయత్నం చేయాలి కాబట్టి, ఆత్మ స్థాయిలో ఎదగడానికి కోసమనే ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయని మనకు అత్యద్భుతంగా మాస్టర్‌లు రకరకాల ప్రయత్నాల ద్వారా, రకరకాల జ్ఞానాల ద్వారా, మాస్టర్‌ల ద్వారా తెలియపరుస్తూనే ఉన్నారండి. అందువల్ల మనం శ్రద్ధగా విందాము. వినడం ఫస్ట్ మనం నేర్చుకుంటే అంతా జ్ఞానం మనకు ఆల్‌మోస్ట్ మనకొచ్చినట్లేనండి. ఓకే మాస్టర్స్. మరి మరి
తెలియనప్పుడు నాకు తెలీదు, ఈ విధంగా ఉన్నాను అని మాత్రమే ప్రస్తావించడం ఎనలేనటువంటి స్థితి. నేను అలా విన్నాను అని చెప్పుకోకుండా, ఇది అంతే, అది అలానే ఉంటుంది అని హేతురకంగా నమ్మకం ఉంచుకోకపోవడం అనేది ఎన్‌లైట్‌మెంట్. ఇప్పుడు అదే కదా మాస్టర్ చెప్పాను. నేనేం చెప్పాను? నా యొక్క అజ్ఞానాన్ని నేను ఒప్పుకున్న బాహాటంగా. ఇంతమంది మాస్టర్స్ ముందు నేను అంతకుముందు ఎన్‌లైట్‌మెంట్‌లో లేను, అజ్ఞానంలో ఉన్నాను అని నా యొక్క స్థితిని నేను ఒప్పుకోబట్టే చక్కగా ఏ మాస్టర్ చెప్పినా గూడా అన్నీ చక్కగా విని, అవగాహన చేసుకొని చాలా ఎంతోమంది మాస్టర్లు చెప్పిన యొక్క జ్ఞానాన్ని నేను బుక్స్‌లో రాసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు మరి పరిశీలించుకోవడం చేసుకోవడం ద్వారా మాత్రమే నేను ఈ యొక్క విషయాన్ని మరి హ్మ్, మాస్టర్లు అనర్గళంగా చెప్పే ప్రయత్నం నా ద్వారా చెప్పిస్తున్నారండి. ఇక్కడ పద్మావతి అనే మేడం చెప్పడవట్లేదండి. ఆత్మస్థాయి అనేది మాస్టర్లు మన ద్వారా చెప్పిస్తున్నారనమాట. అంటే చెప్పడానికి ఈ యొక్క పద్మావతి అనే శరీరం అనేది సిద్ధంగా ఉంది. ఈ పద్మావతి అనే శరీరం ఆత్మస్థాయికి సిద్ధంగా లేకపోతే మాస్టర్లు ప్రయత్నం చేసినా గూడా ఈ పని జరగదండి. అందువల్ల ఏంటంటే ఇయన్నీ మరి ఈ స్థితిలో మనం నిలబెట్టుకుంటూ ఉండాలంటే, మన వాస్తవ పరిస్థితిని మనం అంగీకరించుకుంటూ ఉండాలి అంటే, మన ఎన్‌లైట్‌మెంట్ స్థాయి మనం తెచ్చుకోకపోతే, మనం అంగీకార భావనలు మనకి రావు. అంగీకార భావనలు నీకు రాలేదు అంటే, నువ్వు ఎదగవు. నాకన్నీ వచ్చు, నేను ఏది అంగీకరించను, నాకన్నీ తెలియాల్సింది ఇంక లేదు అన్నోళ్ళకి ఎవరు చెప్పలేరండి. ఎంత తెలుసుకున్న పెద్ద పెద్ద గురువులే అంటారు. నేను తెలుసుకుంది ఎంత అంటే, ఆవగింజలో అణువంత అన్నారంట చూడండి. సముద్రంలో ఒక చుక్క అన్నారంట చూడండి. ఇక మనం ఎంత? అందువల్ల జన్మలు జన్మలుగా మనం నిరంతరం కూడా వింటూ ఉండవలసిందే శ్రద్ధగా, సహనంగా వింటూ ఉంటేనే ఆత్మజ్ఞానం మనకి అంతరంగంలో ప్రవేశించి మనకి మరి దివ్య జ్యోతి ఉదయిస్తుంది. దివ్యమైన జీవన విధానాన్ని మనం పొందుతూ ఉంటాము. దివ్యమైన జీవన గమనాన్ని మనం జీవిస్తూ ఉంటాము. మన ద్వారా గూడా ఇంకా మన తోటి వారిని గూడా ఆ మార్గంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. అవునా మాస్టర్స్? మరి ఆ యొక్క ప్రయత్నాలే కదా ఈ యొక్క ధ్యాన ప్రచారం చేయటము, మనకు తెలిసిన జ్ఞానం అందరికి పంచటము, ఇవన్నీ గూడా ఆ మార్గంలోకి, ఆ కోవలోకి చెందినవే. ఇవన్నీ గూడా ఆత్మజ్ఞానం పరంగా ఎదిగిన వ్యక్తులు మాత్రమే చేయగలరు. మరి పత్రి సార్ మరి ఒక్కళ్ళ కోసమే వెళ్ళేవాళ్ళంటే, నాకు ప్రతిరోజు ఈ విషయం బాగా గుర్తొస్తది మాస్టర్స్. నేను ధ్యానంలోకొచ్చిన కొత్తల్లో యాక్చువల్‌గా ధ్యానంలోకొచ్చిన 2 మంత్స్‌కి పత్రి సారు మరి ఆత్మలోకాల్లోకి వెళ్ళటం జరిగిందనమాట. అయినా గూడా నాకు పర్సనల్‌గా సార్‌తో ఇంటరాక్షన్ లేకపోయినప్పటికి, నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత అందరూ పత్రి సార్ గురించి గొప్పగా చెప్తున్నారు. ఏంటి అంత గొప్ప ఆయన? అవునా? ఇన్నాళ్ళు నేను అంటే అంతకుముందు విన్నాం. పత్రి సార్ పేరు విన్నాం కానీ గొప్పతనంగా ప్రత్యేకంగా అనుభవం లేదు మాస్టర్స్. ఎలా తెలుస్తుంది? ప్రయత్నించలేదు గదా! ఎలా తెలుస్తుంది? కానీ కరోనా సమయంలో ఎప్పుడైతే అయన్నీ నేను వినటం జరిగిందో, అనుకోకుండా ఆనాపానసతి ధ్యానంలోకి అడుగు పెట్టడం జరిగిందో, ఆ క్షణం నుంచి మరి మునిబాబు సార్ కూడా ఎప్పుడు అనేవాళ్ళు, "మా గురువుగారు ఇలా చెప్పారు. మా గురువుగారు అద్భుతమైన జ్ఞాని. మా గురువుగారు" అని చెప్తూ ఉండటం వల్ల నిజమేనా? అంటే అప్పటినుంచి సార్ వీడియోలు యూట్యూబ్‌లో వినటం కావచ్చు, మరి సీనియర్ మాస్టర్‌ల ద్వారా వాళ్ళ అనుభవాల ద్వారా నేను తెలుసుకోవడం కావచ్చు. ఈ రోజున నేను చెప్పే ప్రతి క్లాస్‌లోనూ ప్రతిసారి ఇలా చెప్పేవాళ్ళంట, అలా చెప్పేవాళ్ళంట. మరి అని నాకు వాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయాన్ని అదేదో నాకే సొంతగా నేనే ఆయనతో సొంతగా ఉండి తెలుసుకున్న దానిలాగా నాకు అనుభవాలొచ్చేస్తున్నాయి మాస్టర్స్. ఎందుకంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు పద్మ అని పిలిచేవాళ్ళు, నా చుట్టుపక్కల తిరుగుతూ ఉండేవాళ్ళు, పక్కన కూర్చునేవాళ్ళు. మరి ఎంతోమంది పరమ గురువులు ధ్యానంలో నేను చేస్తున్న సమయంలో ఇట్లా ఆశీర్వదిస్తున్నట్టుగా వస్తూ ఉండేవాళ్ళు. మరి ఎప్పుడన్నా ధ్యానంకి లెగవడానికి కొంచెం లేట్ అయితే మరి చీమల రూపంలో, దోమల రూపంలోనో, మనిషి తట్టి లేపుతున్నట్లుగా అట్లాంటి అనుభవాలు కోకొల్లలుగా ఇవ్వడం జరిగింది మాస్టర్స్. మరి ఎప్పుడో ఎన్నో రకాలుగా మరి ఎక్కడెక్కడో నుంచి పడిపోయి పడిపోతున్నట్టుగాను, మరి ఆత్మస్థాయిలో పడిపోతున్నట్లు, ప్రాపంచిక స్థాయిలో పడిపోతున్నట్లుగా ఉన్నప్పుడు మరి మనం మూవీస్‌లో చూస్తుంటామే 'భక్త ప్రహ్లాద' సినిమాలో పైనుంచి వాళ్ళు తోసేస్తే కింద భగవంతుడు పట్టుకుంటాడన్నట్లుగా. అలా నేను కాపాడబడిన సందర్భాలు నాకు ధ్యానంలో బోలెడు జరిగినాయి మాస్టర్స్. సో, ఇటువంటి అనుభవాల ద్వారా ఏంటంటే, పత్రి సార్ నాకు లైవ్ ఎగ్జాంపుల్స్ ప్రతిసారి ఇవ్వడం వల్ల, ప్రతి సందర్భానికి, ప్రతి మాట మాటకి మరి ఆ యొక్క జ్ఞానాన్ని పంచడం వల్ల ఇప్పుడు ఇట్లా అయ్యామనే అనుభూతి నాకు చెందుతూ ఉందనమాట. సో, తద్వారా మన పరమ గురువులు మన మన తపన బట్టి వాళ్ళు శారీరకంగా ఉన్నప్పుడే మనకు సహాయం చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉండి కూడా మనకెంతో సహాయం చేస్తారు. అనే విషయానికి నా యొక్క అనుభవాలు ఎన్నో రకాలుగా ఎగ్జాంపుల్ మాస్టర్స్. మరి ఆ మాస్టర్‌ల ద్వారా నేను పొందిన ఈ ఎన్‌లైట్‌మెంట్ అనే సహజమైన స్థితిని అందరికి పంచుకునే అవకాశం ఇచ్చిన పద్మజ
సరితా మాస్టర్ గారికి, సతీష్ సార్కి అద్భుతమైన ఆత్మప్రణామాలను తెలియపరుచుకుంటున్నాను మాస్టర్స్. మరలా రేపు ఇదే సమయానికి మనం కలుసుకొని ఇంకా మరికొంత ఆత్మజ్ఞానం మనం పంచుకుందాం మాస్టర్స్. ఎన్లైట్మెంట్ అనే ప్రోగ్రామ్‌ని రేపు, ఎల్లుండి 3 రోజులుగా మనం నాకు తెలిసిన ఆత్మజ్ఞాన అనుభవాలతో పాటుగా పంచుకునే ప్రయత్నం నేను చేస్తాను మాస్టర్స్. మరి నాకు సహకరించిన జూమ్‌లో పార్టిసిపేట్ మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి మేడం గారికి, సుజాత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.